హాయ్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ గా 8:12 అయింది. సో 8 o'clock మీటింగ్ అన్నాము. డ్యూ టు సమ్ వెదర్ ఇష్యూస్, నెట్వర్క్ ఇష్యూస్, కొంతమంది పీపుల్ లేట్ గా జాయిన్ అవుతున్నాం అని చెప్పి మెసేజ్ చేశారు. సో ఇక జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతూనే ఉంటారు. సో మీటింగ్ స్టార్ట్ చేద్దాము. యాక్చువల్ గా ఇది మీటింగ్ ముఖ్య ఉద్దేశం అవుట్లైన్ నేను చెప్తాను. సో అదేంటి అని అంటే, అసలు పొదుపు అంటే ఏంటి, పొదుపుని మనం చేసుకుంటూ 10 మంది ద్వారా పొదుపు చేపించడం వల్ల మనం ఏ విధంగా బెనిఫిట్ అవుతాము, మనం పొదుపులో ఇంత బిజినెస్ ఉందా అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాము. యాక్చువల్గా మనందరికీ తెలుసు, పొదుపు అంటే మన ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేయకుండా భవిష్యత్తు కోసం దాచుకోవడం. ఇదే డబ్బును జాగ్రత్తగా వినియోగించుకొని అవసరం లేని ఖర్చులు అంటే అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకొని, సో అవి సేవ్ చేసుకోవడం. అది ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, అవి డిస్కషన్ నెక్స్ట్ 15 minutes దాని గురించి డిస్కషన్ ఉంటుంది. అదేవిధంగా మనందరికీ తెలుసు, పొదుపు వల్ల ఉపయోగాలు కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఆర్థిక భద్రత, అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు ఆపదలో పడకుండా ఇది కాపాడుతుంది. అదేవిధంగా అప్పుల నుండి విముక్తి కలిగిస్తుంది. అదేవిధంగా ఎమర్జెన్సీ టైంలో మన పొదుపే మనకి సేవ్ అవుతుంది. సో గత 27 సంవత్సరాల నుంచి ఇండియన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అనే సంస్థ ఏ విధంగా వాళ్ళ లక్ష్యాలను, ఎక్కడి నుంచి సంస్థ స్టార్ట్ అయింది, ఎన్ని రాష్ట్రాల్లో ఉంది, ఎంత బిజినెస్ చేసింది, ఎంత మందికి లోన్లు ఇచ్చింది, మిగిలిన సంస్థలకి ఇండియన్ క్రెడిట్ కోఆపరేటివ్ సంస్థకి డిఫరెన్స్ ఏంటి, సో ఈ సంస్థలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఇవన్నీ కూడా సార్ మనకు డిస్కస్ చేస్తారు. ఇండియన్ క్రెడిట్ కోఆపరేటివ్ సంస్థ నుంచి ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల క్లస్టర్ హెడ్, రీసెంట్ గా తమిళనాడు కూడా క్లస్టర్ హెడ్ గా నియమింపబడిన మహేష్ కుమార్ గారు నెక్స్ట్ 40 minutes తన సెషన్ ని 20 minutes ఉంటది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పెన్ను, ఒక బుక్ తీసుకొని దయచేసి ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ సెషన్. 100% మనం ఉన్న స్థానం నుంచి నెక్స్ట్ 1 year లో ఉన్నత స్థానానికి వెళ్తాము. సో అవన్నీ కూడా డిస్కస్ చేయబడతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కుమారెడ్డి గారు. సో నేను ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ లో గత 7 సంవత్సరాలుగా సీనియర్ క్లస్టర్ హెడ్ గా వర్క్ చేస్తున్నాను. ఏపీ అండ్ తెలంగాణ అండ్ చెన్నై కూడా. సో మన ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ప్లస్ దాని ప్రొఫైల్ ఏంటి, మేనేజ్మెంట్ ప్రొఫైల్ ఏంటి, సేఫ్ అండ్ సెక్యూరిటీ ఏంటి, లీగాలిటీస్ ఏంటి అనేది చెప్తాను. దెన్ కస్టమర్ బెనిఫిట్స్ ఏంటి, దీంట్లో ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి కస్టమర్కి అనే విషయం నెక్స్ట్ మాట్లాడతాను. దాని తర్వాత మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, మనకు ఎలాంటి గ్రోత్ ఉంది అనేది థర్డ్ పాయింట్. ఈ 3 విషయాలు డిస్కస్ చేస్తాను. దాంట్లో మొట్టమొదటిగా మన ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ కంపెనీ ప్రొఫైల్ చెప్తానండి, ఆర్గనైజేషన్ ప్రొఫైల్ అండ్ సెక్యూరిటీ చెప్తాను. దీంట్లో ఐసిసిఎల్ ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ గా, ఐ విల్ రిపీట్ అగైన్, సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ గా సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ పర్మిషన్ తో మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా ఎంఎస్సిఎస్ యాక్ట్, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ 2002 ప్రకారం ద్వారా అండర్ లో వర్క్ చేస్తుంటుంది అన్నమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ గా సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్ పర్మిషన్ తో మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా ఎంఎస్సిఎస్ యాక్ట్ 2002 అండర్ లో వర్క్ చేస్తుంది. సో మరి ఈ ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అనేది ఎప్పుడు స్థాపించబడింది అంటే 20వ తేదీ 8వ నెల 1998లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 26 years కంప్లీట్ అయ్యి 27th year లోకి మనం వచ్చాము. ఇప్పటి వరకు ఈ 27 years లో మనము టోటల్ గా 200+ బ్రాంచెస్ మనము టోటల్ సౌత్ ఇండియాలో మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సౌత్ ఇండియా టోటల్ గా మన బ్రాంచెస్ ఉన్నాయి 200+ బ్రాంచెస్. దాంట్లో ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, సిల్వాసా, ఈ విధంగా 7 రాష్ట్రాల్లో మన బ్రాంచెస్ ఆపరేషన్ జరుగుతున్నాయి. మన ఐసిసిఎల్ యొక్క మంత్లీ టర్న్ ఓవర్ వచ్చి 200 crores, యానంకి వచ్చేసరికి 2400 crores. ఇప్పుడు మనము టోటల్ సౌత్ ఇండియా మొత్తం కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు నార్త్ ఇండియాకి వెళ్తున్నాము. నార్త్ ఇండియాలో గోవా, గుజరాత్,
ఢిల్లీ అండ్ మహారాష్ట్ర. గోవా, గుజరాత్, ఢిల్లీ అండ్ మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాల్లో మనం బ్రాంచెస్ ఏర్పరచుకోవడానికి ఎన్ఓసి తెచ్చుకోవడం జరిగింది. అతి త్వరలో ఈ 4 రాష్ట్రాల్లో కూడా మనం ఒక 500 బ్రాంచ్లు స్టార్ట్ చేయబోతున్నామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ ఇప్పటి వరకు 27 సంవత్సరాల్లో మనం 250 బ్రాంచ్లు మాత్రమే స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 500 బ్రాంచ్లు స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఒక 20 నుంచి 30 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ 20-30 సంవత్సరాల్లో ఎవ్రీ ఇయర్ కొన్ని కొత్త బ్రాంచ్లు అన్నిటి మనం స్టార్ట్ చేస్తూ 20 to 30 years లో మనం కంప్లీట్ చేస్తాము ఈ నార్త్ ఇండియాలో కూడా. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రొఫైల్ చెప్పడం జరిగింది. మరి మేనేజ్మెంట్ ప్రొఫైల్ చెప్తాను. చైర్మన్ వచ్చి సౌజన్వి అవిరవచన్ గారు, అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి రేవూరి వెంకటరమణ గారు, అండ్ సిఇఓ వచ్చి యతిన్ గుప్తా గారు. వీళ్ళు ముగ్గురు కూడా, ఒకరు చైర్మన్ గారు వచ్చి కేరళలో ఉంటారు, అండ్ ఎండి గారు వచ్చి బెంగళూరులో ఉంటారు, అండ్ సిఇఓ వచ్చి గుజరాత్ లో ఉంటారు యతిన్ గుప్తా గారు. ఈ ముగ్గురు కూడా ఇండస్ట్రియలిస్ట్ అండి. అండ్ నెక్స్ట్ మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ గా వర్క్ చేస్తుందని చెప్పారు. ఇది ఎలా చెక్ చేసుకోవాలి అని చూస్తే నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ అని ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ వెబ్సైట్ డేటాబేస్. ఈ వెబ్సైట్లు ఈ డేటాబేస్ లో మనము ఏ విధంగా సెర్చ్ చేసుకోవచ్చు అనేది మన నరసింహారెడ్డి గారు షేర్ చేయడం జరిగింది స్క్రీన్ మీద. ఏంటంటే నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ లో 100కు 100% సేఫ్ అండ్ సెక్యూర్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ నేషనల్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఈ లిస్ట్ లో ఉంటాయి నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ లో. ఇది ఎలా చెక్ చేసుకోవాలంటే వెబ్సైట్ వచ్చి నోట్ చేసుకోండి, www.cooperatives.gov అంటే government.in India. సో www.cooperatives.gov.in ఈ వెబ్సైట్ లో మనము సెర్చ్ చేసుకుంటే మనకున్నటువంటి పర్మిషన్స్ అన్ని కూడా క్లియర్ గా వస్తాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ గా మనకు సెంట్రల్ రిజిస్ట్రార్ నుంచి వచ్చినటువంటి అప్రూవల్ అండి. నెక్స్ట్ ఈ సర్టిఫికేట్ వచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా వచ్చినటువంటి సర్టిఫికేట్, అండ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా మనకున్నటువంటి అనుమతి సర్టిఫికేట్. సో ఈ సిస్టమ్ లో మనం ఈ నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ లో మనం చెక్ చేస్తే మన రిజిస్ట్రేషన్ ఏమని ఉంటుందంటే రిజిస్టర్ నంబర్ MSCS/CR/77/98 అంటే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ సిఆర్ అండ్ 77 అంటే మన సీరియల్ నంబర్ అండ్ 98 లో ఎస్టాబ్లిష్ చేయబడిందని చెప్పడానికి ఈ రిజిస్ట్రేషన్ నంబరు ఈ వెబ్సైట్ లో ఉండడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ లో ఎవరుంటారంటే 100కు 100% సేఫ్ అండ్ సెక్యూర్ అయినటువంటి నీతి నిజాయితీతోటి ట్యాక్సులు పే చేస్తూ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పనిచేస్తున్నటువంటి లీగల్ గా కరెక్ట్ ఉన్నటువంటి సంస్థలు మాత్రమే ఈ వెబ్సైట్ లో ఉండడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనము మన ఆర్గనైజేషన్ ప్రొఫైల్ అండ్ మేనేజ్మెంట్ ప్రొఫైల్ చెప్పుకున్నాము. ఇప్పుడు కస్టమర్ కు ఈ సంస్థలో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తాను. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ సంస్థలో, కానీ మేజర్ బెనిఫిట్స్ మనం డిస్కస్ చేసుకుందాం. దాంట్లో మొట్టమొదటిగా మన దగ్గర ప్రోడక్ట్స్ ఏమున్నాయని తెలుసుకోవాలి. మన దగ్గర రికరింగ్ డిపాజిట్స్ అకౌంట్స్ ఉంటాయి. ఈ విధంగా మన బ్రోచర్ ఉంటుంది. రికరింగ్ డిపాజిట్ లైక్ పోస్ట్ ఆఫీస్ లో ఏ విధంగా అయితే నెల డిపాజిట్ చేసుకుంటారో సేవింగ్ చేసుకుంటారో అలా రికరింగ్ డిపాజిట్స్ ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు, మంత్లీ ఇన్కమ్ స్కీమ్లు, డబులింగ్ స్కీమ్లు అండ్ లోన్స్ ఉంటాయి. హౌసింగ్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్, ఈ విధంగా అన్ని రకాల లోన్స్ కూడా మన దగ్గర ఉంటుంది. అండ్ పెన్షన్ ప్లాన్స్ కూడా ఉంటాయి. సో దాంట్లో మొదటగా మరి కస్టమర్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి వీటన్నిటిలో అనేది మీకు క్లారిటీ ఇస్తాను. సో ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే కస్టమర్ కి ఇక్కడ మినిమం ఆర్డి అమౌంట్ 500 రూపాయల నుంచి, ఆర్డి అంటే పోస్ట్ ఆఫీస్ లో బ్యాంక్ లో ఎలా అయితే నేషనల్ బ్యాంక్ లో మంత్లీ సేవింగ్ చేసుకుంటామో రికరెంట్ డిపాజిట్ అవి అకౌంట్స్ మినిమం 500 రూపీస్ నుంచి అన్లిమిటెడ్ గా ఎంతైనా మనం పే చేసుకోవచ్చు. ఈ అన్లిమిటెడ్ అనే ఆప్షన్ పోస్ట్ ఆఫీస్ లో కానీ నేషనల్ బ్యాంక్స్ లో కానీ ఎక్కడ ఉండవు. అక్కడ లిమిటెడ్ అమౌంట్ ఇంతనే ఒక 25,000 30,000 అని మనం పే చేసుకోవచ్చు. అది కూడా ఇన్కమ్ ప్రూఫ్ చూపెడితే.
ఇక్కడ మటుకి మన దగ్గర మినిమం 500 రూపీస్ నుంచి అన్లిమిటెడ్ గా ఎంతైనా సరే నెలకి 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు, కోటి రూపాయలైనా సరే మనం పే చేసుకునే ఆప్షన్ ఉంది. దిస్ ఈజ్ అన్లిమిటెడ్ గా మనము ఫిక్స్డ్ డిపాజిట్లు కానివ్వండి, ఆర్డీలు కానివ్వండి, అన్లిమిటెడ్ అమౌంట్ వీ కెన్ డిపాజిట్ ఇన్ దిస్ ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ లో అన్లిమిటెడ్ డిపాజిట్ చేసుకో. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ బెనిఫిట్. అండ్ సెకండ్ బెనిఫిట్ ఏంటంటే కస్టమర్స్ రికరింగ్ డిపాజిట్లు ఎవ్రీ మంత్ పే చేసుకుంటుంటారు. వీటి టర్మ్ ఎలా ఉంటుందంటే మొదటి 1 ఇయర్ నుంచి మొదలు పెడితే 7 సంవత్సరాల వరకు మనం ఏదైనా ఆర్డీ మనం పే చేసుకోవచ్చు. రికరింగ్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా అదే విధంగా ఉంటాయి. 1 ఇయర్ నుంచి 7 ఇయర్స్ వరకు ఉంటాయి. సో మొదటగా నేను రికరింగ్ డిపాజిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రికరింగ్ డిపాజిట్ ఎలా అంటే మినిమం 500 రూపాయల నుంచి అన్లిమిటెడ్ గా ఎంతైనా ఉంటుందని చెప్పాను కదా. ఎగ్జాంపుల్, ఒక కస్టమర్, ఒక చిన్న స్థాయి కస్టమర్ నెలకు 2,000 రూపాయలు కడుతున్నాడు అనుకుందాం. ఇది ఎన్ని సంవత్సరాల ఆర్డీ అంటే 1 ఇయర్ నుంచి 7 ఇయర్స్ ఏదైనా పే చేసుకోవచ్చు. మాక్సిమం బెనిఫిట్స్ వచ్చి 7 ఇయర్స్ స్కీమ్ లో ఉంటాయి. సో 7 ఇయర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక కస్టమరు నెలకు 2,000 రూపాయలు చొప్పున ఒక 7 సంవత్సరాలు అనగా 12 ఏళ్ళు, 84 నెలలు, నెల నెల ఒక 2,000 రూపాయలు ఎగ్జాంపుల్ గా కడుతున్నాడంటే అతను ఎంత పే చేస్తాడంటే 7 సంవత్సరాలకి నెల నెల 2,000 చొప్పున 7 సంవత్సరాలకి 84 నెలలకి 84 2,000 1,02,000 రూపాయలు పే చేస్తాడు. 1,68,000 పే చేస్తాడు రెగ్యులర్ గా 84 నెలలు. వీళ్ళకు మనం ఎంత ఇంట్రెస్ట్ ఇస్తామంటే 1 ఇయర్ నుంచి 59 ఇయర్స్ ఉండే వాళ్ళని జనరల్ పీపుల్ అంటాం. వీళ్ళకి 12.5% రేషియోలో మనం ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అనగా ₹4 ఇంట్రెస్ట్ ఇస్తాం. 60 నుంచి 60 అండ్ అబోవ్ వాళ్ళకి వీళ్ళకి 13% ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ₹8 ఇవ్వడం జరుగుతుంది. సో 12.5% చొప్పున ఎక్కువ తీసుకునే వ్యక్తులు ఉంటారు. ఎందుకంటే జనరల్ పీపుల్ ఎక్కువ ఉంటారు, సీనియర్ సిటిజన్ తక్కువ ఉంటారు. సో 12.5% కూడా డిస్కస్ చేద్దాం. మరి కస్టమర్ ఒక 2,000 రూపాయలు 84 నెలల కాలం కడితే 1,02,000 కడితే వీళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అంటే 12.5% చొప్పున 97,927 రూపాయలు వస్తుంది. అంటే 97,927 రూపీస్ వస్తుంది. సో ఈ ఇంట్రెస్ట్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అన్నమాట. మామూలుగా అయితే 12.5% చొప్పున కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కాకపోతే అంత రాదు. కానీ ఇక్కడ కాంపౌండింగ్ అంటే వడ్డీకి వడ్డీ, చక్రవడ్డీ కలిపి మనం ఇస్తాం. ప్రతి 6 నెలలకు ఒకసారి మనం వాళ్ళకి కట్టే అమౌంట్, నెల 2,000 కడుతున్నారు, 6 నెలలకు ఒకసారి కట్టిన అమౌంట్ కి వడ్డీ ఇస్తూ ఆ వడ్డీకి మళ్ళీ వడ్డీ ఇస్తూ మళ్ళీ రెగ్యులర్ గా కట్టే అమౌంట్ కూడా మనం వడ్డీ ఇస్తూ ఇలాగా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఇస్తాం. ఇలాగా 12.5% చొప్పున ఇంట్రెస్ట్ ఇస్తే ఎంత వస్తుందంటే 97,927 రూపాయలు వస్తుంది. సో ఈ కట్టిన 1,02,000 వచ్చే వడ్డీ రెండు కలుపుకుంటే 2,65,927 రూపాయలు వస్తుంది. అయితే ఎగ్జాంపుల్ ఒక 2,000 ఆర్టీ గురించి మీకు చెప్తున్నాను. అమౌంట్ ఎంతైనా కట్టుకోవచ్చు. సో మరి 2,65,927 రూపాయల నుంచి మనం కట్టిన అమౌంట్ ని 1,02,000 తీసేస్తే వచ్చే వడ్డీ 84 నెలలకి 97,927. మరి ఇది ఎన్ని నెలలకు మనకి ఇంట్రెస్ట్ వచ్చింది? 84 నెలలకు 7 సంవత్సరాలకు వచ్చింది. సో 97,927 రూపాయలు డివైడెడ్ బై నెలకెంత వడ్డీ వచ్చిందని మనం తెలుసుకోవడానికి 84 నెలలతోటి డివైడ్ చేస్తే ఎంత వస్తుందంటే 1165 రూపీస్, 1,165 రూపాయలు 0.79 పైసలు, 1,165 రూపాయల 79 పైసలు ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. సో నెలకి వీళ్ళు కట్టే 2,000 రూపాయల అమౌంట్ కి వీళ్ళకి ఎంత వస్తుంది అంటే 58.29% ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే 2000లో 50% అంటే 1,000 రూపాయలు అండ్ ఇంకొక 165 రూపాయలు అంటే 8.29%. టోటల్ గా ఆర్డీ కట్టే అమౌంట్ లో నుంచి 58.29% వడ్డీ కస్టమర్ కి యాడ్ అయినట్టు. ఒక 500 కడుతున్నారు అనుకోండి, దాంట్లో 50% అంటే 250 రూపాయలు. 10,000 కడుతుంటే 5,000 రూపాయలు. ఇట్లాగా 50% కాకుండా ఇంకొక 8.29% కూడా వీళ్ళకి ఇంట్రెస్ట్ యాడ్ చేయడం జరుగుతుంది. మొత్తం టోటల్ గా ఇండియాలో ఉన్నటువంటి అన్ని సంస్థల్లో ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడా లేదు. ప్రపంచంలోనే ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చే ఏకైక సంస్థ, ఛాలెంజింగ్ ఇంట్రెస్ట్ ఇచ్చే సంస్థ మనది మాత్రమే. ఎంత? 12.5%. అండ్ సెకండ్
బెనిఫిట్ చెప్పాను. ఫస్ట్ బెనిఫిట్ అన్లిమిటెడ్ గా ఎంత అమౌంట్ అయినా మనం డిపాజిట్ చేసుకోవచ్చు. సెకండ్ బెనిఫిట్ కట్టే అమౌంట్ లో మనకి 58.29% వడ్డీ వస్తుంది. మూడో బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మనము లోన్ ఇవ్వడానికి ఎటువంటి సివిల్ స్కోర్ ని మనము కన్సిడర్ చేయము. మరి ఇండియాలో ఉన్నటువంటి ఏ సంస్థ అయినా లోన్ ఇవ్వడానికి సివిల్ స్కోర్ ని కన్సిడర్ చేసి మాత్రమే పరిగణలోకి తీసుకొని మాత్రమే లోన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మనం మాత్రం ఇండియన్ కోఆపరేటివ్ వాళ్ళు మాత్రము ఎలాంటి సివిల్ స్కోర్ ని పరిగణలోకి తీసుకోకుండా మరి లోన్ ఇస్తున్నారు. మరి ఇండియాలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా సివిల్ స్కోర్ కన్సిడర్ చేసుకొని ఇస్తుంటే మరి వీళ్ళు ఎందుకు సివిల్ స్కోర్ లేకుండా ఇస్తున్నారని ఒక ఆలోచన, అనుమానం మనకి వస్తుంది. చాలా ఎక్కువ మందికి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు సివిల్ ని ఫాలో అవుతుంటే వీళ్ళు ఎందుకు సివిల్ ఫాలో కాదు లేదని ఒక చిన్న డౌట్ గా ఉంటుంది. సో అది క్లారిఫై చేస్తాను. ఏంటంటే ఇండియాలో 95% ఆఫ్ ద పీపుల్ కి సివిల్ స్కోరు లేదు. అంటే గుడ్ సివిల్ స్కోర్ లేదు. గుడ్ సివిల్ స్కోర్ అంటే 750. మరి గుడ్ సివిల్ స్కోర్ ఎంతమందికి లేదంటే 95% ఆఫ్ ద పీపుల్ డజంట్ హ్యావ్ ఎ గుడ్ సివిల్ స్కోర్. మరి వీళ్ళ సివిల్ స్కోర్ని ఎలా పోగొట్టుకున్నారంటే కరోనా టైంలో వీళ్ళ సివిల్ స్కోర్ పోగొట్టుకోవడం జరిగింది 85% పీపుల్. ఇది కాకుండా వేరే వాళ్ళకి షూరిటీలు పెట్టి కూడా వీళ్ళ సివిల్ స్కోర్ని పోగొట్టుకోవడం జరిగింది. మరి కరోనా వీళ్ళు తెప్పించింది కాదు, వేరే వాళ్ళు బాగుపడతారని వాళ్ళకు షూరిటీ ఇవ్వడం కూడా వీళ్ళు చేసినటువంటి పొరపాటు కాదు. ఇలా 85% ఆఫ్ ద పీపుల్ వీళ్ళ సివిల్ స్కోర్ ఎలాంటి పొరపాటు చేయకుండా పోగొట్టుకున్నారు. ఇంకో 5% ఏంటంటే క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇన్ టైంలో కట్టక, ఈ రోజు కట్టాల్సింది రేపు కట్టాల్సింది ఎల్లుండి, విధంగా ఇర్రెగ్యులర్ గా కట్టడం వల్ల కూడా వాళ్ళ సివిల్ స్కోర్ పోయింది. కట్టారు కానీ ఇర్రెగ్యులర్, కొంచెం డిలేగా కట్టడం వల్ల కూడా సివిల్ స్కోర్ పోయింది. వీళ్ళది కూడా పెద్ద పొరపాటు ఏం కాదు. అండ్ ఇంకో 5% ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఇంటెన్షనల్ చీటర్స్, అంటే ఉద్దేశపూర్వకంగా లోన్ తీసుకొని ఎగవేతదారులు. వీళ్ళని బ్యాంక్ లాంగ్వేజ్ లో ఎన్పిఏ కేసెస్ అంటారు. మరి ఇలాంటి 5% మోసగాళ్ళ గురించి 90% ఆఫ్ ద పీపుల్ కి, మంచి వ్యక్తులకు మనం లోన్ ఇవ్వకపోతే ఇండియా ఎలా డెవలప్ అయిందని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే మనలాంటి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అయినటువంటి మన ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీకి స్పెషల్ అప్రూవల్ ఇచ్చారు. ఈ విధంగా మంచి వ్యక్తులు కూడా సొసైటీలో ఉన్నారు, వీళ్ళకి మీరు లోన్లు ఇవ్వండి, ఆ ఇండియాని డెవలప్ చేయండి అని మనకు స్పెషల్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం లోన్ ఇస్తున్నాం. ఇది థర్డ్ బెనిఫిట్. మరి లోన్ అంటున్నారు, ఎంత ఇస్తారు అని ఒక చిన్న ఆలోచన ఉంటుంది, అది కూడా క్లారిటీ ఇస్తాను. సో ఒక చిన్న వ్యక్తికి పెద్ద లోన్ ఇస్తే కట్టలేడు, పెద్ద వ్యక్తికి చిన్న లోన్ ఇస్తే సరిపోదు. మరి వీళ్ళకి ఎలా లోన్ ఇస్తాం, వీళ్ళ స్థాయిని ఎలా నిర్ధారణ చేస్తామంటే వాళ్ళు కట్టేటువంటి ఆర్డీ అమౌంట్ ను బేస్ చేసుకుని మనము లోన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ స్థాయిని గుర్తించి వాళ్ళకి తగినట్టు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పటిదాకా మనం ఒక 2,000 రూపాయలు ఆర్డీ ఒక కస్టమర్ కడుతుంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అన్ని చెప్పాను కదా. వాళ్ళకు మరి ఎలా లోన్ ఇస్తామంటే, ఒక వ్యక్తి 2,000 రూపాయలు రెగ్యులర్ గా కడుతూ ఉంటే అతనికి మనం ఒక 1 year తర్వాత, అంటే 12 నెలల కాలం తర్వాత వాళ్ళు ఎంతైతే కట్టారో దానికి డబల్ లోన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి అవసరమైతే. వీళ్ళు ఎప్పుడైనా తీసుకోవచ్చు. మినిమం 1 year తర్వాత వీళ్ళకి లోన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది, ఎలిజిబిలిటీ. సో ఒక 2,000 రూపాయలు కట్టే వ్యక్తి లోన్ అవసరం ఉంది ఒక 1 year తర్వాత, 12 నెలలకి అతను 24,000 కడతాడు. 12 24,000 కడతాడు. ఇతనికి మనం ఎంత లోన్ ఇవ్వడం జరుగుతుందంటే, ఎంతైతే అమౌంట్ కట్టాడు దానికి డబల్, అంటే 24,000 డబల్ అంటే 48,000 ఇస్తాం. సో రౌండ్ ఫిగర్ 50,000 చేసుకుని వాళ్ళకి లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లోను కడతా ఉన్నాడు, ఒక 50,000 తీసుకున్నాడు. ఆ లోన్ను ఒక 18 నెలలు ఈఎంఐ పెట్టుకొని రెగ్యులర్ గా కడుతూ ఉంటే, అంటే ఒక 18 నెలల కాలం పెట్టుకొని రెగ్యులర్ గా కడుతుంటే ఇతను 3,450 రూపాయలు కడతాడు నెలకి, 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఈ విధంగా 3,450 రూపాయలు లోన్ కడుతూ అట్ ద సేమ్ టైం ఆర్డీ అమౌంట్ కూడా కట్టుకుంటుంటాడు 2,000 రూపాయలు. సో 18 నెలల కాలానికి ఇతను లోన్ అయిపోతుంది. ఆ 18 నెలల కాలానికి ఇక్కడ 18 నెలలు ఆర్డీ అమౌంట్ కడతాడు. ఆల్రెడీ 12 నెలలు కట్టినందుకు అతనికి లోన్ ఇవ్వడం జరిగింది 50,000. సో 18 నెలలు ఒక 12 నెలలు టోటల్ గా 30 నెలలు కడతాడు. లోన్ అయిపోయే టైంకి ఆర్డీ అమౌంట్ 30 నెలలు కట్టుంటాడు. 32 60,000 కట్టుంటాడు. మరి ఆ లోన్ అయిపోయాక ఎంత లోన్ ఇస్తామంటే 60,000 కట్టున్నాడు కాబట్టి వాళ్ళకి అవసరమైతే 1,20,000 లోన్ ఇస్తాం, అంటే డబల్ లోన్ ఇస్తాం. ఈ విధంగా అతను లోన్ తీసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది. సో ఇలాగే ఒక 10,000 రూపాయలు తీసుకుని 10,000 రూపాయలు కట్టే వ్యక్తి లోన్ కావాలంటే 1 సంవత్సరం తర్వాత
అతను 1,20,000 కట్టుంటాడు, 2,40,000 లోన్ ఇస్తాము. ఈ లోన్ క్లియర్ చేస్తూ ఉంటాడు. అండ్ అట్ ద సేమ్ ఆర్టీ కూడా పే చేస్తుంటాడు. సో 30 నెలలు అవుతుంది. 30 నెలలకి 10,000 అంటే 3 లక్షలు కట్టుంటాడు. తర్వాత ఇలా కావాలంటే మనము 6 లక్షల రూపాయల వరకు మనం లోన్ ఇస్తాం. సో ఇక్కడ మనము ఇంత లోన్ ఇవ్వడానికి, 6 లక్షలు లోన్ ఇవ్వడానికి ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తీసుకోలేదు అండ్ ప్రాపర్టీ తాకట్టు పెట్టుకోలేదు. దాంతోపాటు అతను గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలన్నా రిస్ట్రిక్షన్ మనం పెట్టలేదు. అండ్ మోర్ ఓవర్ సివిల్ స్కోర్ కూడా పరిగణలోకి తీసుకోలేదు. మరి ఎలాంటి సెక్యూరిటీ తీసుకొని మనం లోన్ ఇస్తాము అంటే, వీళ్ళ దగ్గర నుంచి 2 చెక్కులు తీసుకుంటామండి. ఎవరైతే లోన్ బారోవర్ ఉన్నాడో వాళ్ళ దగ్గర నుంచి మనము 2 చెక్కులు తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి 2 షూరిటీలు తీసుకుంటాము. లోన్ పెద్ద లోన్ గానైతే ఆ పెట్టినటువంటి షూరిటీల దగ్గర కూడా మనము 2 చెక్కులు తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాగా నామినల్ షూరిటీస్ తోటి మనము వాళ్ళకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. మరి మిగతా నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నా, ప్రాపర్టీ ఉన్నా, సివిల్ స్కోర్ ఐ మీన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, ఈ 3 సివిల్ స్కోర్ లేకపోతే లోన్ ఇవ్వరు. కానీ మనం ఇక్కడ ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ ఏం తీసుకోకుండా నామినల్ షూట్స్ చెక్స్ ద్వారా మనము లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మేజర్ బెనిఫిట్. ఇలాగా ఆర్డి అకౌంట్ మీద లోన్ ఇస్తున్నటువంటి, డబుల్ లోన్ ఇస్తున్నటువంటి ఏకైక సంస్థ ఇండియాలో మనం మాత్రమే, ఇంకెవరు లేదు. సో మొదటగా బెనిఫిట్ ఏంటి, కస్టమర్ కి అన్లిమిటెడ్ ఆర్డి అమౌంట్ అనేది, ఫిక్స్డ్ డిపాజిట్ అనేది డిపాజిట్ చేసుకో, దీని ఫస్ట్ బెనిఫిట్. ఇది కూడా ఎక్కడ లేదు, మన దగ్గర మాత్రమే ఉంది. రెండో బెనిఫిట్, ఎంతైతే కస్టమర్ ఆర్డి పే చేస్తున్నాడో దాంట్లో 58.29% వాళ్ళకి యాడ్ అవుతుంది. 12.5% రేషియో చొప్పున, ఇంట్రెస్ట్ చొప్పున. ఇక్కడ ఈ 12.5% కూడా ఎక్కడా లేదు, మన దగ్గర మాత్రమే ఉంది. అండ్ మూడోది, సివిల్ స్కోర్ లేకపోయినా మనం లోన్ ఇస్తున్నాం. ఇది కూడా మన సంస్థలో ఉన్నటువంటి మేజర్ బెనిఫిట్. నాలుగో బెనిఫిట్, ఆర్డి అకౌంట్ మీద మనము డబల్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఎక్కడా లేదు. ఇది కాకుండా మన దగ్గర పిగ్మీ లోన్స్ అంటారు. ఎవరైతే రోజు 100-200 రూపాయలు పే చేసుకుంటుంటారో వీళ్లకు కూడా మనము లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా రెగ్యులర్ గా లోన్ తీసుకొని కడుతూ ఉంటే మన ఎగ్జిస్టింగ్ కస్టమర్ కి మనము హౌసింగ్ లోన్, మార్టిగేజ్ లోన్, 2 వీలర్ లోన్, 4 వీలర్ లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా హౌసింగ్ లోన్, మార్టిగేజ్ లోను 100 కోట్ల వరకు కూడా వాళ్ళ ఇన్కమ్ ప్రూఫ్ తీసుకొని మనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఐదో బెనిఫిట్ ఏంటంటే, ఈ విధంగా ఆర్డీ కట్టే వ్యక్తులకి మనము 2 లక్షల రూపాయల వరకు మనము యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఐదో బెనిఫిట్. సో ఈ విధంగా కస్టమర్ కి ఒక 5 రకాల మంచి బెనిఫిట్స్ మన దగ్గర ఉన్నాయి ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ లో. నరసింహారెడ్డి గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జాక్ట్ గా 15-20 మినిట్స్ లో సంస్థ లీగాలిటీ. సార్ మెయిన్ ముఖ్యంగా మన వాళ్ళు నష్టపోయేది ఎక్కడంటే, తెలుసో తెలియకో ఈజీ మనీ కోసం, ఈజీ మనీ వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి నాలెడ్జ్ లేక బేసిక్ గా వ్యక్తుల్ని నమ్మి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే వ్యక్తులను ఏమంటే సంస్థల మీద నమ్మకం, బట్ అదేంటంటే పాపం కొన్ని రోజులు ఇచ్చేసి ఎక్కువ మంది నష్టపోయిన వాళ్ళే ఉన్నారు సార్. సో ఇక్కడ ఏంటి అంటే, చాలా మంది చాలా వర్క్స్ చేస్తున్నారు మన దగ్గర. ఆ వర్క్ కి పొద్దున ఎప్పుడో వెళ్తారు, రాత్రి ఎప్పుడో వస్తారు. నెల చివర 10,000, 15,000, 20,000 రూపాయలు శాలరీ వచ్చేటప్పటికి చాలా కష్టంగా ఉంటది. కానీ ఆ ఉద్యోగం మానేసి మళ్ళీ వేరే దానికి వెళ్తే అలాంటి ఉద్యోగం అంటే శాలరీ పెరిగిద్దో పెరగదో అని చెప్పేసి ఒక రకమైన భయంతో, చాలని జీతాలతో చాలా మంది కష్టపడుతున్నారు సార్. అదే టైము దాంట్లో రోజుకి 2-4 గంటల సేపు మన సంస్థలో పెట్టడం వల్ల వీళ్ళకి ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి, మన సంస్థలో ఫీల్డ్ ఆఫీసర్ గా రావడం వల్ల వీళ్ళ నెక్స్ట్ లెవెల్ కి ఏ విధంగా వెళ్ళగలుగుతారు, సో అవి కూడా చెప్పండి సార్. ఖచ్చితంగా అండి. అంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండట్లేదు సార్. కష్టపడుతున్నారు కానీ మన వాళ్ళు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండట్లేదు. అది పెద్ద సమస్య వాస్తవంగా. మన కష్టాన్ని వేరే వాళ్ళు దోచుకుంటున్నారు. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి సార్. ఒక్క నిమిషం. నెక్స్ట్ 20 మినిట్స్ చాలా ఇంపార్టెంట్. 127 మంది ఉన్నారు. సో ఈ నెక్స్ట్ 20 మినిట్స్ ఉండే వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే లైఫ్ నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళడానికి ఈ 20 మినిట్స్ యూజ్ అయింది సార్. కంటిన్యూ. ఇప్పుడు ఈ సంస్థలో చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీ ఆప్షన్స్ అండ్ లీగాలిటీస్ చాలా 100% పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మంచి మేనేజ్మెంట్ ఉంది. అండ్ కస్టమర్ కూడా
మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఇలాంటి కస్టమర్స్ని మనం దీంట్లో ఎన్రోల్ చేయడం ద్వారా, జాయిన్ చేయడం ద్వారా మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తాను. ఒక ఫీల్డ్ ఆఫీసర్కి వచ్చేటువంటి బెనిఫిట్స్ నేను చెప్తాను. ఎగ్జాంపుల్, ఇక్కడ ప్రతి ఫీల్డ్ ఆఫీసర్ కూడా ఒక ఐడి కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. దానికి ఒక అప్లికేషన్ ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫిల్ చేసి పంపిస్తే వీళ్ళకు ఐడి కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ జాయిన్ అయినటువంటి ఫీల్డ్ ఆఫీసర్కి సేవింగ్ అకౌంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మన బ్యాంకింగ్ సిస్టంలో లాగే ఇక్కడ కూడా విత్డ్రాయల్ ఫార్మ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మన సేవింగ్ అకౌంట్స్ తో కస్టమర్స్ సేవింగ్ చేసుకుంటా ఉండొచ్చు. ప్లస్ ఫీల్డ్ ఆఫీసర్లకు కూడా మనం జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. కస్టమర్కి అయితే 100 రూపాయల అకౌంట్ తీసుకుంటాం సేవింగ్ అకౌంట్ కి. మన ఫెసిలిటేటర్కి అయితే వర్క్ చేస్తున్నటువంటి ఫెసిలిటేటర్కి జీరో బ్యాలెన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ఎంప్లాయీస్ కాబట్టి. సో ఇక్కడ ఎలాంటి బెనిఫిట్స్, మేజర్ బెనిఫిట్స్ ఉన్నాయని మీకు క్లారిటీ ఇస్తాను. మొదటగా ఒక ఫీల్డ్ ఆఫీసర్ అనే వ్యక్తి ఈ సంస్థలో జాయిన్ అయ్యి 1 సంవత్సర కాలం పాటు పనిచేసి ఒక 2000 రూపాయల ఆర్డీలు ఒక 50 చేస్తాడు అనుకుందాం ఎగ్జాంపుల్. అంటే ఒక నెలకు 4 ఆర్డీలు చేసిన చిన్న 2000 రూపాయల అకౌంట్లు ఒక నెలకి 4 చేసిన సంవత్సరానికి ఒక 50 ఆర్డీలు చేస్తాడు. మరి 50 ఆర్డీలు చేయడం వల్ల అతనికి ఎలాంటి బెనిఫిట్ వస్తుంది అనేది క్లారిటీ ఇస్తాను. 2000 రూపాయల ఆర్డీలు 50 చేశాడంటే 1,00,000 రూపాయలు బిజినెస్ చేసినట్టు, 1 lakh. మరి 1 lakh కి సంబంధించి ఎంత కమిషన్ వస్తుందో చెప్తాను. 2000 రూపాయల ఆర్డీలు వీళ్ళు మాక్సిమం 7 years పీరియడ్ కట్టుకుంటారు. ఎందుకంటే 7 years ఆర్డీలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మాక్సిమం పీపుల్ 7 years ఆర్డీ మన దగ్గర పే చేస్తుంటారు. మరి కస్టమరు 7 సంవత్సరాలు పే చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ పనిచేసేటువంటి ఫీల్డ్ ఆఫీసర్ కూడా 7 సంవత్సరాలు కమిషన్ రావడం జరుగుతుంది. యాక్చువల్గా కమిషన్ అంటే ఒకే ఒకసారి వచ్చేదాన్ని కమిషన్ అంటారండి. ఒక ల్యాండ్ అమ్మి ఇచ్చామా, లేకుంటే ఒక కార్ అమ్మి ఇచ్చామా, ఏదైనా కొన్ని ప్రోడక్ట్స్ అమ్మిస్తే మనకు వచ్చేటువంటి కమిషన్ ఒకేసారి వచ్చేదాన్ని కమిషన్ అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే కస్టమర్ ఎన్ని సంవత్సరాలు అయితే కడతాడో అన్ని సంవత్సరాలు కమిషన్ వచ్చేదాన్ని ఓవర్ రైడింగ్ కమిషన్ అంటారు, ఓఆర్సి అంటారు, ఓవర్ రైడింగ్ కమిషన్. సో ఇక్కడ ఈ 2000 రూపాయల ఆర్డీ కస్టమర్ 7 సంవత్సరాలు కడుతున్నాడు కాబట్టి 7 సంవత్సరాలు వస్తుంది. దాంట్లో మొదటగా 12 నెలలు, ఒక ఫస్ట్ ఇయర్ 12 months ఎంత వస్తుందంటే 10% వస్తుంది. సో ఇతను 1,00,000 రూపాయలు బిజినెస్ చేశాడు కాబట్టి 10%, లక్షలో 10% అంటే నెలకు 10,000 రూపాయలు చొప్పున 12 నెలలు అంటే 1,20,000 రూపాయలు మొదటి సంవత్సరం కమిషన్ రావడం జరుగుతుంది. ఈ 12 నెలలు కూడా ప్రతి నెల 6వ తేదీన ఈ సేవింగ్ అకౌంట్ ఏదైతే ఫీల్డ్ ఆఫీసర్ కి సేవింగ్ అకౌంట్ ఇచ్చారో జీరో బ్యాలెన్స్ అకౌంట్, ఈ సేవింగ్ అకౌంట్ లోకి ప్రతి నెల అతనికి కమిషన్ రావడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ గా మనకు అతను ఫీల్డ్ ఆఫీసర్ 1,00,000 రూపాయలు బిజినెస్ చేశాడు అనుకున్నాం కాబట్టి 1,00,000లో 10% అంటే 10,000 రూపాయలు ఈ సేవింగ్ అకౌంట్కి వస్తూ ఉంటుంది. అతను విత్డ్రా చేసుకోవచ్చు ఎవరి మంత్ 6th. సో మరి ఈ విధంగా రెండో సంవత్సరం ఎంత వస్తుందంటే 7% వస్తుంది. 7% అంటే 7,000 చొప్పున అతనికి 12 నెలలు రావడం జరుగుతుంది. అంటే 84,000 వస్తుంది. ఇదే 1,00,000 రూపాయల బిజినెస్, ఇదే 2,000 రూపాయల ఆర్డీలు 50 ఉన్నాయి కదా, ఈ 50 మంది నెల నెల రెన్యువల్ చేసుకుంటుంటారు కాబట్టి 1,00,000 రూపాయలు రెన్యువల్ అమౌంట్ వస్తుంటుంది. కాబట్టి మొదటి సంవత్సరము 10% వస్తుంది, 1,20,000. రెండో సంవత్సరము 7% అంటే 7,000 చొప్పున 12 నెలలు అంటే 84,000 రావడం జరుగుతుంది. మూడో సంవత్సరము 6% అంటే 6,000 చొప్పున 12 నెలలు రావడం జరుగుతుంది, అంటే 72,000. అండ్ నాలుగో సంవత్సరము 5% అంటే 5,000 చొప్పున 12 నెలలు అంటే 60,000 రావడం జరుగుతుంది. తర్వాత 5th year 4% అంటే 4,000 చొప్పున 12 నెలలు అంటే 48,000. ఆరో సంవత్సరము 3% 3,000 చొప్పున 12 నెలలు 36,000. అండ్ లాస్ట్ గా 7వ సంవత్సరము 3% చొప్పున మళ్ళీ 12 నెలలు అంటే 36,000. ఈ విధంగా 7 సంవత్సరాలు 84 నెలలు ప్రతి నెల 6వ తేదీన మరి పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ ఆఫీసర్కి ఇచ్చినటువంటి సేవింగ్ అకౌంట్ లోకి వాళ్ళకు ఒక శాలరీ లాగా ఈ ఓఆర్సి కమిషన్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది, విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈ విధంగా జస్ట్ 1,00,000 రూపీ బిజినెస్ చేసినందుకు ఇతనికి
టోటల్ గా 4,56,000 రూపాయలు 7 సంవత్సరాలు అంటే 84 నెలల కాలానికి రావడం జరుగుతుంది. 4,56,000. ఈ 4,56,000తో పాటు అడిషనల్ గా సంస్థ ఫీల్డ్ ఆఫీసర్లు కష్టపడుతున్నారు కాబట్టి మంత్లీ ఫీల్డ్ అలవెన్స్ అని ఉంటుంది, ఎంఎఫ్ఏ అంటారు దీన్ని. సో ఇది ఎంత ఇస్తారంటే మొదటి సంవత్సరము 10% అని చెప్పాను కదండి వచ్చేది. సో ఆ 10% లో వచ్చే కమిషన్ 10,000లో మళ్ళీ 10% యాడ్ చేసి ఇస్తారు. అంటే 10,000లో మళ్ళీ 10% అంటే ఇంకొక 1,000 రూపాయలు అడిషనల్ అన్నమాట. ఇలాగ 84 నెలలు కూడా వచ్చే కమిషన్ లో 10% యాడ్ అయి ఉంటుంది. సో ఓవరాల్ కమిషన్ లో 4,56,000 కాబట్టి ఓవరాల్ కమిషన్ లో 10% అనుకుంటే 45,600 రూపాయలు ఎక్స్ట్రాగా మంత్లీ ఫీల్డ్ అలవెన్స్ గా వస్తుంటుంది. అంటే పెట్రోల్ అలవెన్స్ కానీ టీఏడిఏ కానీ. సో 4,56,000 ప్లస్ 45,600 కలుపుకుంటే 5,01,600 రూపాయలు. రౌండ్ ఫిగర్ 5 లక్షలు అనుకుంటే మనకి జస్ట్ ఒక 1 lakh అంటే 50 ఆర్డీలు 2,000 రూపాయలు చొప్పున 50 ఆర్డీలు కట్టించినటువంటి వ్యక్తికి, 1,00,000 రూపాయలు బిజినెస్ చేసినటువంటి వ్యక్తికి టోటల్ గా 84 నెలలకి ప్రతి నెల వాళ్ళకు ఓఆర్సీ ఇస్తూ టోటల్ గా 5 లక్షల రూపాయలు సంస్థ వాళ్ళకి అందిస్తుంది. సో మరి 7 సంవత్సరాల కాలం పాటు కమిషన్ వచ్చింది, ఓఆర్సీ వచ్చింది, తర్వాత నాకేమన్నా వస్తుందా అని వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది. ఎలా ఇస్తారంటే ఈ 50 మంది కస్టమర్లు మరి ఇంత బెనిఫిట్ తీసుకున్నారు, ఇంత వడ్డీ 12.5% వడ్డీ చొప్పున కట్టిన 84 నెలలు కట్టిన 2,000కి 1,08,000కి 97,920 రూపాయలు వడ్డీ కలుపుకొని 2,65,000 తీసుకున్నారు. మంచి ఇంట్రెస్ట్ తీసుకున్నారు. దాంతో పాటు 7 సంవత్సరాల్లో ఈ కస్టమరు లోన్లు కూడా తీసుకుంటారు. 5 నుంచి 6 సార్లు లోన్లు కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఇండియాలో సైకాలజీ ఎలా ఉంటుందంటే ఈజీగా లోన్ వస్తుందంటే అవసరం లేకపోయినా అవసరాన్ని క్రియేట్ చేసుకొని తీసుకునే వ్యక్తులు 90% ఆఫ్ ద పీపుల్ ఉంటారు. సో ఈ విధంగా లోన్లు తీసుకుంటున్నారు, అత్యధిక వడ్డీ వస్తుంది. మరి ఒక లోన్ క్లియర్ అయ్యాక ఒక లోను డబుల్ లోన్ మనం ఇస్తున్నాం కాబట్టి ఈ లోన్ అనే ఆప్షన్ ద్వారా, ఇంత సేవింగ్ ద్వారా ఈ 7 సంవత్సరాలు కట్టినటువంటి కస్టమర్లు వాళ్ళ మెచ్యూరిటీ అమౌంట్ తీసుకుంటూ మళ్ళీ కొత్తగా మన దగ్గర ఆర్డి ఇంకొక 2,000 రూపాయలు వేస్తే ఈ 50 మంది కంపల్సరీగా ఈ లోన్ అనే ఆప్షన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి 100% మళ్ళీ రీజాయిన్ అవుతారు. ఈ విధంగా మళ్ళీ 50 మంది రీజాయిన్ కావడం వల్ల మళ్ళీ మనకి 84 నెలల కాలం పాటు మళ్ళీ కమిషన్ వస్తుంది 7 సంవత్సరాలు. సో ఎలాగైతే మొదటి సంవత్సరం 12 నెలలు 10%, 7, 6, 5, 4, 3, 3 ఈ విధంగా పర్సెంటేజ్ల ప్రకారం వచ్చిందో 5 లక్షలు వచ్చిందో అదే విధంగా వీళ్ళు రెన్యువల్ చేసుకున్నాక మళ్ళీ 5 లక్షల రూపాయలు వస్తుంది కమిషన్. మొదటగా 2,000 వేసుకున్నారు, వాళ్ళకి మంచి అమౌంట్ వచ్చింది, మెచ్యూరిటీ అమౌంట్ అండ్ లోన్స్ వచ్చాయి. ఇలాగా మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత 2,000కి విలువ అనేది కొద్దిగా తగ్గుతుంది కాబట్టి ఇంకా పెద్ద ఆర్డీలో వాళ్ళు వేసుకుంటారు. ఇంకా మనకి ఇంకా ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది కాకుండా మరి 50 మంది ఇంత వడ్డీ వచ్చింది, ఇన్నిసార్లు లోన్ తీసుకున్నారు, మరి ఎవరికి చెప్పకుండా ఉంటారంటారా? 100% పక్క వ్యక్తులకి ఈ విషయాన్ని కన్వే చేస్తారు, ఎస్కలేట్ చేస్తారు. సో ఈ 50 మంది ఒక్కొక్కరు ఒక వ్యక్తికి చెప్పిన 50 అకౌంట్లతో పాటు ఇంకొక 50 అకౌంట్లు వస్తాయి. మనకి 50 అకౌంట్ల మీద 5 లక్షలు వచ్చిందంటే 100 అకౌంట్ల మీద 10 లక్షలు రావడం జరుగుతుంది. సో ఇలాగా హైయెస్ట్ ఓఆర్సి, ఓవర్ రైడింగ్ కమిషన్ తీసుకుంటున్నటువంటి వ్యక్తులు మన సంస్థలో మొదటగా నెలకు 48 లక్షలు తీసుకుంటున్నటువంటి శ్రీనివాస్ హెగ్డే గారు ఉన్నారు బెంగళూరు నుంచి. అండ్ సెకండ్ పర్సన్ వచ్చి హైయెస్ట్ ఓవర్సీ తీసుకునే వ్యక్తి ఏవి కమల్నాథన్ గారు ఫ్రమ్ చెన్నై ఉన్నారు, 36.5 lakhs తీసుకుంటారు. మన నెల్లూరులో మీటింగ్ కూడా రావడం జరిగింది 14వ తేదీ. సో ఈ విధంగా హైయెస్ట్ కమిషన్ మన దగ్గర తీసుకోవచ్చు. అండ్ రెండో బెనిఫిట్ ఏంటంటే ఈ విధంగా ఒక ఫీల్డ్ ఆఫీసర్ కి నెలకు ఒక మినిమం 10,000 రూపాయల కమిషన్ వస్తూ ఉంటే వీళ్ళకి పర్సనల్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఎంత ఇస్తారంటే వీళ్ళకి ఎంతైతే ఓవర్ రైడింగ్ కమిషన్ వస్తుందో దానికి 10 రెట్లు కమిషన్ ఇస్తారు. అంటే 10,000 ఇంటూ 10 రెట్లు అంటే 1,00,000 రూపాయలు. 20,000 కానీ వస్తుంది అనుకోండి 2 లక్షల రూపాయలు. ఈ విధంగా 30,000 వస్తుంటే 3 లక్షలతో పాటు 50,000 కానీ కమిషన్ వస్తుంటే 10 times అంటే 5 లక్షల పర్సనల్ లోన్ ఇస్తారు. వద్దు అనుకుంటే కావాలంటే వాళ్ళకి అది వద్దు, నాకు హౌసింగ్ లోన్ కావాలంటే హౌసింగ్ లోన్ 50 లక్షల రూపాయల వరకు కూడా ఇస్తారు. అంటే మనం అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు, లేకుంటే హౌస్ కొనుక్కోవచ్చు, ఏదైనా సరే మన హౌసింగ్ లోన్ కింద తీసుకొచ్చి ఇది మన ఇండియన్ కోఆపరేటివ్ వాళ్ళు మార్టిగేజ్ చేసుకొని వీళ్ళకి హౌసింగ్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఇచ్చే
50 లక్షల రూపాయలకి ఎంత ఈఎంఐ కట్ అవుతుందంటే నెలకి 35,000 చొప్పున అమౌంట్ కట్ అయిపోయి హౌసింగ్ లోన్కు మిగతా 15,000 రూపాయలు ఈ సేవింగ్ అకౌంట్కు రావడం జరుగుతుంది. ఇక్కడ ₹1,00,000 లోన్ తీసుకున్నప్పుడు కూడా అంటే 10,000 వచ్చే వ్యక్తి 10 రెట్లు అంటే ₹1,00,000 లోన్ తీసుకున్నప్పుడు కూడా నెలకు 3,500 చొప్పున అతను అమౌంట్ కడతాడు. ఈ అమౌంట్ కూడా ఈ వచ్చే ఓఆర్సి 10,000 రూపాయల్లోనే కట్ అయ్యి మిగతా 6,500 ఈ సేవింగ్ అకౌంట్ రావడం జరుగుతుంది. అతను తీసుకోవచ్చు ఫీల్డ్ ఆఫీసర్. ఈ విధంగా మరి కస్టమర్ కు 2 రెట్లు ఇస్తారు, కానీ మనకి దీంట్లో పనిచేసేటువంటి వ్యక్తులకు మాత్రము 10 రెట్లు లోన్ ఇస్తారు. ప్రతి ఒక్క లోన్ ఉంటుంది వీళ్ళకి, హౌసింగ్ లోన్ కానీ, మార్టేజ్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ అన్ని కూడా వీళ్ళకి ఏ లోన్స్ కావాలో అన్ని రకాల లోన్స్ వీళ్ళకి అందుబాటులో ఉంటాయి. అంటే సంస్థ ఏం గమనించిందంటే ఎంప్లాయీస్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంపెనీ, వీళ్ళు ఉంటేనే సంస్థ అనేది నిలబడుతుంది అని వీళ్ళు గమనించారు. కాబట్టే వీళ్ళు అన్ని రకాల లోన్లు పనిచేసేటటువంటి మన ఫెసిలిటేటర్లకు ఎంప్లాయీస్ కి ఇస్తున్నారు. ఈ విధంగా ఎంప్లాయీస్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంపెనీ అని నమ్మింది కాబట్టే అన్ని లోన్లు ఇస్తూ ఈరోజు 2,400 కోట్ల టర్నోవర్ తోటి ఇండియాలోనే ప్రప్రథమంగా అంటే టాప్ లోన్ లార్జెస్ట్ సొసైటీగా ఎదిగింది. సంవత్సరానికి 2,400 కోట్ల టర్నోవర్, లార్జెస్ట్ సొసైటీ ఇన్ ఇండియా మంది మాత్రమే. అండ్ థర్డ్ బెనిఫిట్ ఏంటంటే ఈ విధంగా పని చేసుకుంటున్నట్టు వ్యక్తులకి, ఫెసిలిటేటర్స్ కి ఏదన్నా ఆరోగ్య సమస్యలు వస్తే వాళ్ళకి మెడికల్ రియంబర్స్మెంట్ కూడా ఉంటుంది. అండ్ ఈ మెడికల్ రియంబర్స్మెంట్ ఎలా అంటే ఎవరైతే ఒక 25 lakhs బిజినెస్ మినిమం వాళ్ళ అండర్లో జరుగుతుంటుందో వాళ్ళకి ఒక 5 లక్షల రూపాయల వరకు మెడికల్ రియంబర్స్మెంట్ ఇస్తారు. అంటే వాళ్ళు మెడికల్ బిల్లు వాళ్ళకి అప్లై చేస్తే, సంస్థకు అప్లై చేస్తే 50 to 70% బేస్డ్ ఆన్ ద డిసీజ్ వాళ్ళు సంస్థ నుంచి ఈ మెడికల్ రియంబర్స్మెంట్ పెట్టుకున్నటువంటి వ్యక్తులకు, ఇబ్బంది పడినటువంటి వ్యక్తులకు ఇస్తారు. అండ్ ఫోర్త్ బెనిఫిట్ ఏంటంటే అప్ టు 5 lakhs వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సంస్థ. అండ్ మేజర్ బెనిఫిట్, ఐదో బెనిఫిట్ ఏంటంటే మొదటగా ఎవరైనా సరే దీంట్లోకి ఫీల్డ్ ఆఫీసర్లుగా వస్తారు, తర్వాత ప్రమోషన్ అయ్యి డెవలప్మెంట్ ఆఫీసరు, తర్వాత ప్రమోషన్ సీనియర్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఈ విధంగా టోటల్ గా 12 క్యాడర్లు ఉండడం జరుగుతుంది. ఫస్ట్ క్యాడర్ ఎఫ్, తర్వాత డిఓ, సీనియర్ డిఓ, ఏడిఓ, సీనియర్ ఏడిఓ, క్లస్టర్ హెడ్ 1, 2, 3, 4, 5 ఇలాగా లాస్ట్ క్యాడర్ ని అడ్వైజరీ ఆఫీసర్ అంటారు. ఈ విధంగా 12 క్యాడర్లు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎవరైతే ఈ 12 క్యాడర్స్ ప్రమోట్ అవుతూ ఉన్నారో వీళ్ళని ఏ అడ్వైజర్ ఆఫీసర్ తర్వాత సీనియర్ అడ్వైజర్ ఆఫీసర్ అంటారు. ఈ సీనియర్ అడ్వైజర్ ఆఫీసర్ అటువంటి వ్యక్తులకి ప్రతి నెల మినిమం 1,00,000 రూపాయల దాకా షేరింగ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వీళ్ళకి ఒక పెన్షన్ లాగా ఒక షేరింగ్, అంటే మనకు ఈ పెన్షన్ ని మన లాంగ్వేజ్ లో షేరింగ్ అంటాము, మనకిచ్చే లోన్లని బీపీసీసీ లోన్ అంటాము, అండ్ వచ్చే కమిషన్ ని ఓవర్ రైడింగ్ కమిషన్ ఓఆర్సీ అంటాం, మన టర్మినాలజీ అన్నమాట. సో ఈ విధంగా ఒక షేరింగ్ అమౌంట్ ని వీళ్ళు 12th క్యాడర్ తర్వాత వీళ్ళకి మన పనిచేసేటువంటి వ్యక్తులకి 12th క్యాడర్ అంటే టోటల్ గా పెన్షన్ ఒక 1 lakh ఇవ్వడం జరుగుతుంది 12th క్యాడర్ కంప్లీట్ సీనియర్ అడ్వైజర్ ఆఫీస్ తర్వాత. సో ఇలాగా ఒక గవర్నమెంట్ కి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఎన్నైతే బెనిఫిట్స్ ఉన్నాయో అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఇక్కడ పనిచేసేటువంటి ఫీల్డ్ ఆఫీసర్లకి, ఫెసిలిటేటర్స్ కి ఉన్నాయి. మొదటి బెనిఫిట్ హైయెస్ట్ కమిషన్ ఓఆర్సీ తీసుకోవచ్చు. అండ్ రెండో బెనిఫిట్ అన్ని రకాల లోన్స్ ఉన్నాయి. మూడోది మెడికల్ రియంబర్స్మెంట్ ఉంది. అండ్ నాలుగోది వచ్చి వీళ్ళకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంది. ఐదోది వచ్చి షేరింగ్ అమౌంట్ లైక్ పెన్షన్ లాగా కూడా ఉంది. సో గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉన్నటువంటి అన్ని బెనిఫిట్స్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అండ్ అతి త్వరలో మన కమిషన్ ఇప్పుడు సేవింగ్ అకౌంట్ కి, ఇంటర్నల్ సేవింగ్ అకౌంట్ కి మనకి ఇక్కడికి వస్తుంది కదా, ఇలా కాకుండా స్ట్రైట్ గా వాళ్ళకు ఎవరికైనా కమిషన్ నాకు నేషనలైజ్డ్ బ్యాంక్ లో కావాలండి, నాకు ఎస్బీఐ అకౌంట్ ఉంది, ఇండియన్ బ్యాంక్ అకౌంట్ ఉంది, ఇలాంటి నేషనలైజ్డ్ బ్యాంక్స్ కావాలంటే వాళ్ళకు ఆ అకౌంట్ లో కూడా మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. వాళ్ళకు అవసరమైతే నెక్స్ట్ ఈఎస్ఐ కూడా ప్రొవైడ్ చేస్తాం అతి త్వరలో. అండ్ పిఎఫ్ కూడా ఉంటుంది. అంటే ఈ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ నాకు అవసరం అంటేనే, వాళ్ళకి అవసరం అంటేనే మనం ప్రొవైడ్ చేస్తాం. వేరే ఎక్కడైనా పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు మనం పిఎఫ్ అనేది ఇవ్వం. ఎందుకంటే పిఎఫ్ 2 ప్లేస్ లో పనిచేసుకున్నటువంటి వ్యక్తులకు ఇవ్వరన్నమాట. సో ఇది కాకుండా అతి త్వరలో మనకు యాప్ రాబోతుందండి. ఒక యాప్ రాబోతుంది. ఈ యాప్ ద్వారా మనం ఇంట్లోనే ఉండి మనం రెన్యువల్స్ చేసుకోవచ్చు, కొత్త అప్లికేషన్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా అప్లికేషన్ 2 types లో ఉంటుంది.
ఒకటి మాన్యువల్ అప్లికేషన్ ఉంటుంది, ఇది నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళి మనం చేసుకుంటాం. ఇంకోటి ఆన్లైన్ అప్లికేషన్, అంటే ప్రతి బ్రాంచ్ వాట్సాప్ నంబర్ ఉంటుంది. ఆ బ్రాంచ్ వాట్సాప్ నంబర్ కి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, వాళ్ళ నామినీ డీటెయిల్స్, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు ఆన్లైన్ లో కూడా చేస్తారు. నెక్స్ట్ వచ్చే యాప్ ద్వారా మనం ఇంట్లోనే ఉండి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా సేవింగ్ అకౌంట్ లో ఉన్న అమౌంట్ కూడా మనము విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనము ఇలాగా విత్డ్రాల్ ద్వారా మనము సేవింగ్ అకౌంట్ నుంచి విత్డ్రాల్ ద్వారా అమౌంట్ తీసుకుంటున్నాం కదా. ఈ యాప్ వచ్చాక మనం డైరెక్ట్ గా మన యాప్ ద్వారానే ఫోన్ పే, గూగుల్ పే కనెక్ట్ చేసుకొని మన అమౌంట్ కూడా విత్డ్రాల్ చేసుకునే అవకాశం ఉంది. ఓవర్ టు నరసింహారెడ్డి గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జాక్ట్ గా మనం చెప్పిన టైంకి మీటింగ్ అనేది మెయిన్ టాస్క్ కంప్లీట్ అయింది. సో ఎవరికన్నా సరే ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు అడగచ్చు. దానికంటే ఒక 1 minute నేను మాట్లాడతాను ప్లీజ్. సో దిస్ ఇస్ ద బాండ్. యా యూ కెన్. సార్ యాక్చువల్ గా ఈ ఇండియన్ క్రెడిట్ కోఆపరేటివ్ సంస్థలో ఎందుకు వచ్చాము అని అంటే, ఇది మెయిన్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు సార్. మీ అందరికీ తెలుసు, నేను మొదటి నుంచి కూడా మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీటింగ్ దానికి వ్యతిరేకం. అదేవిధంగా ఈజీ మనీ కాదు, ఇక్కడ కష్టపడితేనే వస్తుంది మనీ. సో 1 సంవత్సరం పాటు మాతో ట్రావెల్ చేస్తే ట్రైనింగ్ సెషన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, జాయిన్ అయిన వాళ్ళకి. ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని ఈ మీటింగ్ కి ఇన్వైట్ చేశారో, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మీకు ఫీల్డ్ ఆఫీసర్ ఇవ్వగలరు. మీరు నన్ను కాంటాక్ట్ అయ్యారనుకోండి, సో నేను ఇవ్వలేను. సో నేను ఇన్వైట్ చేస్తే నన్ను కాంటాక్ట్ అవ్వండి. జీకే లుక్స్ ఇన్వైట్ చేస్తే జీకే లుక్స్, అదేవిధంగా మీకు ఎవరు లింక్ పంపిస్తారో వాళ్ళ దగ్గర నుంచి మీకు సపోర్ట్ 100% ఉంటుందండి డెఫినెట్లీ. ఇంకొక మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నేను యాక్చువల్గా మహేష్ గారికి ఈ సంస్థలో జాయిన్ అయ్యే ముందు ఒక మాట చెప్పాను. సార్ నేను ఈ సంస్థలోకి ఏప్రిల్ 4వ తారీఖు వస్తున్నాను, మే 4వ తారీఖు కల్లా మళ్ళీ ఒక 100 మందిని రిక్రూట్ చేస్తాను అని చెప్పాను. సో 100 మంది కాదు, నేను 120 మెంబర్స్ చేసి వారి ద్వారా ఫీల్డ్ ఆఫీసర్లు ఇంకొక 100 మెంబర్స్ చేశాము. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందండి. సో దీన్ని ఈ 100 మందితో, ఈ 200 మందితో, ఈ 1000 మందితో ఇది ఆగకూడదు. దీన్ని 10,000 మందిని చేసి నెక్స్ట్ 2 years లో ఈ సంస్థలో ఇప్పుడు ఎవరైతే మనకు ఫీల్డ్ ఆఫీసర్లుగా ఈ రోజు జాయిన్ అవుతారో లేదా రేపు జాయిన్ అవుతారో, సో ఈ జాయిన్ అయిన వాళ్ళందరినీ ఒక 10,000 మందిని ఒక టీంని రెడీ చేసి మనం ఒక ట్రస్ట్ పెట్టి, సో ఆ ట్రస్ట్ ద్వారా ఎగ్జాంపుల్ సార్, ఒక్క నిమిషం. సారీ అండి, మిక్సీ చేస్తున్నారు మా అమ్మగారు, దానికోసం డిస్టర్బెన్స్ అవుతుంది. సో 10,000 మందిని ఒక టీం చేసి మనం అందరము ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్నాం సార్. మెగా ట్రస్ట్. తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్ద ట్రస్ట్, నవ్వుతో నా భవిష్యత్ అన్న విధంగా దీన్ని మేము తీర్చిదిద్దుతాము. సో ప్రతి ఒక్కళ్ళు మినిమం 500 రూపీస్ మన ట్రస్ట్ కు పంపిస్తే, ఓపెన్ గా చెప్తున్నా, దీని మీద కోడిగుడ్డు మీద ఏకలు పీకే బ్యాచ్ ఉన్నా సరే అభ్యంతరం ఏమీ లేదు. మంచి చేసేటప్పుడు ఖచ్చితంగా చాలా మంది దీన్ని డిస్టర్బ్ చేయాలని ఉంటారు. నిజంగా అలాంటి వాళ్ళు వస్తేనే నాకు ఛాలెంజింగ్ గా ఉంటది. దీన్ని డిస్టర్బ్ చేసే వాళ్ళందరినీ ఏరి అవతల పడేస్తాము. సో మంత్లీ 500, మీకు మినిమం 10,000 రూపాయలు ఇన్కమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఒక 500 రూపాయలు మన ట్రస్ట్ కి ట్రాన్స్ఫర్ చేస్తే 10,000 × 500 50 లక్షల రూపాయలు. అంటే నెలకి 50 లక్షలు, సంవత్సరానికి 6 కోట్ల రూపాయలు. సో ఈ 6 కోట్లతో మనం ఒక హాస్పిటల్ కడతామండి. హాస్పిటల్ సక్సెస్ఫుల్ గా రన్ అయ్యి మన వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేని, నెక్స్ట్ మన టార్గెట్ ఏంటంటే ఒక స్కూల్ కడతాం సార్. ఒక స్కూల్ కట్టిన తర్వాత నెక్స్ట్ ఈ 10,000 మందితో ఒక వెల్ఫేర్ ఫండ్. సో మహేష్ గారికి కూడా ఇది చెప్పలేదు, నాకు రీసెంట్ గా 2 days బ్యాక్ ఐడియా వచ్చింది సార్. ఒక వెల్ఫేర్ ఈ 10,000 మందికి కూడా ఈ ట్రస్ట్ లోనే ఇంకొక 100 రూపీస్ మనం కలెక్ట్ చేసి వీలైతే వీళ్ళందరికీ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, గ్రూప్ ఇన్సూరెన్స్. అదేవిధంగా ఎవరికన్నా ఏదైనా సమస్య వచ్చింది అంటే 10,000 మందిలో ఒకళ్ళకి సమస్య వస్తే మిగిలిన 9,999 మంది కూడా మేమున్నాము అనే ఒక భరోసాని, ఒక భద్రతని ఈ 10,000 మందిని మీద ఈగ వాళ్ళకుండా చేసే బాధ్యతను మేము తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాండ్ రైజ్ చేశారు, ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకోటి, మొన్న డిఓ కాంటెస్ట్ జరిగింది. ఆ డిఓ కాంటెస్ట్ లో మన జీకే గారు ఎలిజిబుల్ అయ్యారండి. అతను 10 అకౌంట్స్ 10 మెంబర్స్ ఫీల్డ్ ఆఫీసర్ 2,000 రూపాయలతో జాయిన్ చేయడం జరిగింది. ఎంత ఉందండి దాంట్లో రివార్డ్? ఎంత ఉందండి మీరు గమనించారా? 2,500. yes, ఆ 2,500 అతి త్వరలో ఆ యొక్క గిఫ్ట్ గా అతనికి మనం ఇస్తాము. మన
చింతలపూడి బ్రాంచ్ లో ఫెసిలిటేషన్ చేయడం జరుగుతుంది. అతను ఒకరే ఎలిజిబుల్ అయి ఉన్నారు. థ్యాంక్ యూ సార్. కాంగ్రాట్స్ అండి జీకే గారు. జీకే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ. జీకే క్వశ్చన్ గారిని ఆన్సర్ సెషన్. సపోర్ట్ చేసినటువంటి నరసింహారెడ్డి గారికి కూడా కంగ్రాట్స్ అండి. ఓకే, సారీ చెప్పండి. సార్ ఇక్కడ ఉన్న Next, ప్రతి వ్యక్తి please. కూడా నెలకు 10,000 రూపాయలు మినిమము, నెక్స్ట్ 6 months to 1 year లో మాక్సిమము వాళ్ళ పొటెన్షియల్ కి తగ్గట్టు మీరు ఇప్పుడు నెలకి ఎంత అయితే సంపాదిస్తున్నారో ఆ టార్గెట్ రీచ్ అయ్యేలాగా మేము కష్టపడతాం సార్. డెఫినెట్లీ థ్యాంక్ యూ. ఖచ్చితంగా. సో శ్రీనివాస్ గారు. నరసింహన్న 2 నిమిషాలు నేను మాట్లాడతాను, దాని తర్వాత మనకి ఇవ్వు. జీకే వాళ్ళ బెనిఫిట్స్ గురించి మాట్లాడదాం. ఫీల్డ్ ఆఫీసర్ కి అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఫీల్డ్ ఆఫీసర్ కింద రావడానికి కూడా కొంతమంది మొహమాట పడుతున్నారు అనమాట. ఫీల్డ్ ఆఫీసరే ఇస్తారా, అంతకన్నా కొంచెం పెద్ద క్యారెక్టర్ ఎవరా అని చెప్పి కొంతమంది బాధపడుతూ ఉన్నారు. ఒకటండి, ఫీల్డ్ ఆఫీసర్కి వచ్చే బెనిఫిట్ పైన ఉన్న డిఓకి రాదు. పైన ఉన్న డిఓకి వచ్చే బెనిఫిట్స్ ఆ పైన ఉన్న సీనియర్ డిఓకి రావు. అంటే పర్సంటేజ్ అనేది డౌన్ అవుతుంది అన్నమాట. కానీ ఏంటంటే 10 మందికి ఆపర్చునిటీ కల్పించాలి, 10 మందికి బిజినెస్ ఏదో ఒకటి ఇవ్వాలి, వాళ్ళకి ఏదో ఒకటి సైడ్ ఇన్కమ్ కిందో లేకపోతే మెయిన్ ఇన్కమ్ కిందో చెయ్యాలని చెప్పి ఉద్దేశంతో ఫీల్డ్ ఆఫీసర్లను ఇచ్చాం. అలాగే ఫీల్డ్ ఆఫీసర్కి వచ్చే వ్యక్తికి 10% అనేది 1 year పాటు వస్తుంది. కనీసం మీరు 1 lakh చేసినా మీకు 10,000 వస్తుంది అన్నమాట ఎవ్రీ మంత్. కానీ అంతకన్నా పైన క్యారెక్టర్కి మీరు కూడా వెళ్ళాలంటే ఖచ్చితంగా 1 lakh బిజినెస్ చేయాలండి. 1 lakh చేయగానే 1 year లో మీరు కూడా 50 మందిని చేశారా, 100 మంది చేశారా, వాళ్ళందరినీ మీరు ఫీల్డ్ ఆఫీస్ కింద తెచ్చుకోవచ్చు. ఈ 1 year బట్టి మీ కింద ఉన్న కస్టమర్లు అందరూ నేర్చుకుంటారు, ముందు సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ఇలా ఆర్డీ కట్టాలా, ఈ రకంగా బ్రాంచ్ ఉందా, ఒకవేళ అప్పటికల్లా మొబైల్ అప్లికేషన్ వచ్చినాయి అనుకోండి, నేనే చెప్తాను మీకు, నో ప్రాబ్లం, స్క్రీన్ రికార్డ్ చేస్తాను. తెలుసు కదా నేను ఎలా చెప్తాను, పక్కన కూర్చోబెట్టి చెప్పినట్టు ఉంటుంది అనమాట. అవన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. మనీ వేయడం కానీ, ఏదైనా లోన్ కావాలంటే అప్లై చేసుకోవడం కానీ అన్ని ఈజీగా ఉంటాయి. కాబట్టి టెన్షన్ తీసుకోవద్దు. ఫీల్డ్ ఆఫీసర్ కింద రావాలనుకున్నా ఫీల్డ్ ఆఫీసర్ కింద రండి, ఖచ్చితంగా మా యొక్క సపోర్ట్ ఉంటుంది. తర్వాత మీకు డెవలప్మెంట్ ఆఫీస్ కింద ప్రమోషన్ ఇస్తాం. మీ కింద ఉన్న కస్టమర్లందరినీ మీరే ఫీల్డ్ ఆఫీసర్ కింద చేసుకొని వాళ్ళ ద్వారా ఇంకా మంచి బిజినెస్ అనేది పొందొచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి టెన్షన్ పడద్దు. థ్యాంక్ యూ జీకే. సో యాక్చువల్ గా ఫీల్డ్ ఆఫీసర్ గా ఎవరైతే జాయిన్ అవుతారో ఇప్పుడు ఒక 50 members ని కనుక మీరు 2000 RDs కనుక మీరు కట్టించగలిగితే మీకు 10,000 రూపీస్ కమిషన్ తో పాటు ఒక 1 year తర్వాత వాళ్ళకి ఎవరికైతే లోన్ కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ 50 మందికి లోన్ కావాలంటే మీరు ఆ 50 మందికి లోన్లు ఇప్పించిన తర్వాత లోన్ తీసుకున్న వ్యక్తి ఖాళీగా ఉన్నాడు కదండి. సో అతను ఒక్కొక్క పర్సన్ 50 మందికి ఈజీగా రెఫర్ చేస్తాడండి. ఇప్పుడు మీరు ఫీల్డ్ ఆఫీసర్ గా ఉన్నారు, ఇప్పుడు అతను కస్టమర్ గా ఉన్నాడు. ఆ కస్టమర్ ని మనం ఏం చేస్తాం, మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ అయిన తర్వాత ఆ కస్టమర్ ని మీరు ఫీల్డ్ ఆఫీసర్ చేయొచ్చు. తను ఆర్డీ కట్టుకోవాలి. అదే విధంగా రెండో పాయింట్ వచ్చేసి ఈఎంఐ కట్టుకోవాలి. సో ఆర్డీ ఈఎంఐ రెండు కట్టుకునేటప్పుడు తనకు ఒక ఆఫర్ ఇస్తాం. నువ్వు ఫీల్డ్ ఆఫీసర్ గారా, నువ్వు కూడా ఒక 10 మంది చేత ఆర్డీ కట్టించు. సో నువ్వు కూడా ఆర్డీ కట్టిస్తే నీకు కమిషన్ వస్తుంది. నీ జోబులో నుంచి డబ్బులు కట్టకుండా మన సంస్థ ద్వారా ఎవరైతే ఆర్డీ కడతారో వాళ్ళ ద్వారా వచ్చే కమిషన్ తో నువ్వు కట్టుకోవచ్చు అని చెప్తే 50 మందికి మీరు అవకాశం ఇస్తే ఒక్కొక్క ఫీల్డ్ ఆఫీసర్ మళ్ళీ అంటే కస్టమర్ ఫీల్డ్ ఆఫీసర్ అయినప్పుడు ఒక్కొక్కటి 50 మందికి ఇస్తారు. అంటే మీకు తెలియకుండానే మీ యొక్క టీం 2,500 అవుతుంది. ఇప్పుడు 50 మంది కనిపిస్తారు. 1 year తర్వాత వాళ్ళకి మనం లైన్ లో నిలబెట్టి లోన్లు ఇప్పించినప్పుడు 2,500 మంది అవుతారండి. థ్యాంక్ యూ అండి. సో దొంత శ్రీనివాస్ గారు ప్లీజ్. సార్ నమస్తే. నమస్తే సార్, ఎక్కడ నుంచి? నమస్తే అండి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు సార్ ఇప్పుడు ఈ అవకాశం మాకు ఇచ్చింది మన గౌరవనీయులు నరసింహారెడ్డి గారు సార్. మాకు ప్రతి చెప్తుంటారు, గ్రూప్ లో పెడతారు, చూస్తుంటాం. సారు చాలా అందరికీ మంచి పుషింగ్ ఇస్తున్నారు. మేము కూడా డెవలప్మెంట్ కావాలనే కోరుకుంటున్నాం సార్. నేను కూడా స్టార్ట్ చేస్తా సార్ ఒక 1 week తర్వాత, జస్ట్ ఒక 2-3 days లో నేను సార్ చెప్తా. చాలా బాగుంది సార్. ఏరియా సార్ మీరు ఉండేది? దొంత శ్రీనివాస్ గారు ఎక్కడ ఉంటున్నారు సార్? పెద్దపల్లి డిస్ట్రిక్ట్, రామగుండం, గోదావరి కని సార్. అవునా, పెద్దపల్లి. ఓకే ఓకే. కాకా గారు ఉండేవాళ్ళు ఒకప్పుడు ఎంపీ ఎమ్మెల్యేగా వన్స్. అదే ఇప్పుడు వాళ్ళ కొడుకు చెన్నూరు ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు ఇప్పుడు పెద్దపల్లి ఎంపీ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అండి మీరు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. కలిసి వర్క్ చేద్దాము. ఈ 10,000 మందిలో మీరు భాగస్వామ్యం అవుతారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఓకే సార్, 100%. థ్యాంక్ యూ. ఇంకోటండి, ఇది నెక్స్ట్
కావాలి జంగయ్య గారు, కావాలి జంగయ్య గారు. జంగయ్య గారు స్కూల్ టీచర్ ఫ్రమ్ వికారాబాద్. వీళ్ళు గుడ్ సార్ ఈవినింగ్ మన సార్. జాయిన్ అయ్యారు కదా. ఎస్ సార్, ఎస్ సార్, సార్ జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ అండి. ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు 10 చెప్పండి. మెంబర్స్ కట్టారు, 10 మెంబర్స్ మంత్లీ 2000 కడితే 1 ఇయర్ తర్వాత 10 మెంబర్స్ లోన్ ఇస్తారు కదా, డబుల్ లోన్ ఇస్తారు కదా. అవునండి, అయితే వీళ్ళకి అవును. అమౌంట్ అంటే 24,000 అయితే 48 ఇస్తారు కదా, మిగతా అమౌంట్ ఎట్లా అడ్జస్ట్ చేస్తారండి? అంటే ఒక కస్టమర్ అడిగిండు. సార్ అర్థం కాలేదు, మీరు చెప్పేది వినబడలేదు సార్, కొంచెం గట్టిగా చెప్పండి. నువ్వు ఒక పర్సన్ 24,000 కడతారు కదా సార్ లోన్, అది అవును, ఆర్డి 1 ఇయర్ ఆర్డి. అవును, ఆర్డి 1 ఇయర్ తర్వాత దానికి డబ్బులు ఇస్తారు కదా అమౌంట్ 48,000. అవును, అవును. అట్లా 10 మంది కడితే 10 మంది లోన్ కావాలంటే అట్లా మిగతా అమౌంట్ ఎట్లా అరేంజ్ చేస్తారు? అంటే కట్టే అమౌంట్ ఎలాగ డబుల్ ఇస్తారంటున్నారా? కాదు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, అంతే నాకు సార్. అర్థం కాలేదు. సార్ జంగయ్య గారు ఏమంటున్నారంటే 10 మందికి మన సంస్థలో అంటే నా తరపున 10 మంది కట్టారు. 10 మంది 24 వేలు కడితే వాళ్ళకి 48,000. మిగిలిన అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అంతేనా సార్? యా సార్ మన సంస్థ బిజినెస్ నెలకు వచ్చేసరికి 200 కోట్లు సార్. మన సంస్థ బిజినెస్ నెలకు 200 కోట్లు. అంటే మన దగ్గర సర్ప్లస్ ఫండ్ అంటారు దీన్ని. సర్ప్లస్ ఫండ్ చాలా ఉంటుంది. ఇంకా మన దగ్గర మిగిలిన అమౌంట్, ఇప్పుడు ఒక వ్యక్తి ఎప్పుడు సార్ లోన్ తీసుకునేది 12 నెలలకు లోన్ తీసుకుంటాడు, అవునా? 12 నెలలకి లోన్ తీసుకుంటాడు అంటే అప్పటికి ఎంత అమౌంట్ వస్తుంది సార్? కలెక్షన్ ఎంత వస్తుంది 1 ఇయర్ కి? 2,40,000 సార్ 10 మెంబర్స్. అంటే ఒక నెలకి 200 కోట్లు అంటే ఒక సంవత్సరానికి 2,400 కోట్లు మనం కలెక్షన్ చేస్తున్నాం. సో సర్ప్లస్ ఫండే ఉంటుంది మన దగ్గర. మన దగ్గర మిగిలిన డబ్బులు మనము గవర్నమెంట్ సెక్టార్లకు కూడా లోన్ ఇస్తున్నాం. ఎవరైనా లోన్ అందరూ లోన్లు తీసుకోరు సార్, చాలా తక్కువ మంది తీసుకుంటారు. కానీ ఒకవేళ మన దగ్గర డబ్బులు మిగిలితే మనము ఎస్బీఐ లాంటి సంస్థలకి అండ్ ఏపీఎస్పీడీసీఎల్, తెలంగాణ పవర్ ఇలాంటి గవర్నమెంట్ సంస్థలకు కూడా మనము లోన్ ఇస్తాం. ఓకేనా? ఇదంతా కూడా రీజనరేట్ అవుతుంటుంది మనీ కూడా. ప్రతి ఒక్కరికి లోన్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ. అయితే జాయిన్ కాగానే కాదు కదా, ఒక 1 ఇయర్ తర్వాత, కాబట్టి 1 ఇయర్ లో రీజనరేషన్ ఉంటుంది అన్నమాట. జంగయ్య గారు అర్థమైందా? థ్యాంక్ యూ. మీ స్టూడెంట్స్ అందరికీ అవకాశం ఇవ్వండి. నిరుద్యోగం అనేది ఉండకూడదు. చిన్న వయసులో ఎవరన్నా ఈ సిస్టమ్ లోకి ఎంటర్ అయితే ఒక 25-26 సంవత్సరాల వాళ్ళు 35, 36, ఒక 40 సంవత్సరాల లోపే వీళ్ళు రిటైర్డ్ అయిపోయి ప్రతి నెల ₹1,00,000 పెన్షన్ తీసుకోవచ్చండి. ఇందులో 12 సంవత్సరాల్లో 13 సంవత్సరాలు ఈ సంస్థలో ట్రావెల్ చేస్తే సో ₹1,00,000 పెన్షన్. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు పెన్షన్ లేదు. రైట్ సార్ జంగయ్య గారు? థ్యాంక్ యూ. వీరేంద్ర గారు. సార్ నమస్తే సార్. నమస్కారం. నమస్తే వీరేంద్ర గారు, చెప్పండి సార్. అదే ఇప్పుడు కస్టమర్స్ తో మాట్లాడామండి. వాళ్ళకి అప్లికేషన్ అది ఎలా సార్, ప్రాసెస్ ఎలా చేయాలి, అందులోకి ఎలా ఎంటర్ అవ్వాలండి అని అడుగుతున్నారండి. సార్. ఇప్పుడు 2 ways లో ఎంటర్ కావచ్చు సార్. ఒకటి వచ్చి ఆఫ్లైన్, అంటే మాన్యువల్ గా అప్లికేషన్ రాసి మనం నియరెస్ట్ బ్రాంచ్ కి వెళ్ళి జాయిన్ కావచ్చు సార్. ఇది అప్లికేషన్, వాళ్ళ ఒక ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్, పాన్ కార్డు జిరాక్స్ తీసుకొని వెళ్ళి జాయిన్ కావచ్చు. కస్టమర్ గా అయినా ఫీల్డ్ ఆఫీసర్ గా అయినా జాయిన్ కావచ్చు. లేదు మనకు నియరెస్ట్ బ్రాంచెస్ ఏవి లేవు అంటే మనం ఆన్లైన్ లో కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో కూడా ప్రతి బ్రాంచ్ కి ఒక వాట్సాప్ నంబర్ ఉంటుంది, ల్యాండ్ లైన్ ఉంటుంది. ఈ వాట్సాప్ నంబర్ కి మనము ఆధార్, పాన్ తో పాటు నామినీ డీటెయిల్స్ అండ్ కస్టమర్ ఎవరైతే జాయిన్ అనుకుంటున్నారో కస్టమర్ గారి, ఫీల్డ్ ఆఫీసర్ గా వాళ్ళ నంబర్ పెడితే టోటల్ గా అప్లికేషన్ పంచింగ్ చేస్తారు. అమౌంట్ వాళ్ళు ఎంత ఆర్డీ అమౌంట్ వేసుకుంటున్నారు అనేది అది వాళ్ళ డెసిజన్ ఉంటుంది. మినిమం ఫీల్డ్ ఆఫీసర్కి అయితే ఒక ₹1,000 ఆర్డీ ఉంటుంది. సో ఆ అమౌంట్ కూడా ఆన్లైన్ లో క్యూఆర్ కోడ్ ద్వారా కానీ లేకుంటే అకౌంట్ ద్వారా కానీ ఆ నియరెస్ట్ బ్రాంచ్ ఏదైతే ఉందో వాళ్ళకి పంపిస్తే, ఈ కేవైసీతో పాటు పేమెంట్ కూడా పంపిస్తే వీళ్ళు ఆఫ్లైన్ లో ఆర్ ఆన్లైన్ లో కూడా చేయడం జరుగుతుంది. సో ఆఫ్లైన్ అంటే ఖచ్చితంగా అప్లికేషన్ ఉండాలి. ఆన్లైన్ అంటే ఎలాంటి అవసరం లేకుండా వాట్సాప్ నంబర్ కి పంపించినా కానీ చేస్తారు సార్. సార్ ఆఫ్లైన్ అప్లికేషన్ మాకు ఎలా అంతే, మాది కాకినాడ అండి.
చేసుకోవచ్చండి, మరి ఆన్లైన్ లో చేసుకోవచ్చండి, నో ఇష్యూ. ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా కావాలంటే ఎలా సార్? ఆఫ్లైన్ లో అంటే కొరియర్ చేయడమే, ఎందుకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కదా. వాట్సాప్ లో పెట్టామనుకోండి, వాట్సాప్ లో మనము ఆధార్ పాన్ తో పాటు నామినీ డీటెయిల్స్ మొబైల్ నంబర్ పెట్టి పేమెంట్ కొట్టేస్తే అయిపోతుంది. ఎందుకు ఆఫ్లైన్, ఎందుకు వేస్ట్ గా టైం వేస్ట్, మళ్ళీ కొరియర్ అదే చేయడము, కొరియర్ చార్జెస్ ఇదంతా కూడా. ఆ వాట్సాప్ నెంబర్ లో కొంచెం పెడతారు సార్? ఖచ్చితంగా అండి, మీకు స్క్రీన్ మీద షేర్ చేస్తామండి. వీరేంద్ర గారు మన మన ఫ్యామిలీ మెంబరే. వీరేంద్ర గారు మన ఫ్యామిలీ మెంబరే. ఓకే 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 వీరేంద్ర గారు, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. యా. శాస్త్రి గారు, శాస్త్రి గారు సార్ నమస్తే సార్. నా నమస్కారం పేరు సార్. విఘ్నేశ్వర శాస్త్రి. మీరు ఎక్కడి నుంచి, మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు మీటింగ్ కి? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం, అక్కడ నుంచి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మిమ్మల్ని మనకు ఎవరు? కో-హోస్ట్ గా ఉన్న రుద్ర పాండురంగ శాస్త్రి గారు, ఓకే, వీరు మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారు. వారు తెలంగాణ పురోహిత అధ్యక్షులు. నేను వారి సేవలో నేను ఉంటున్నాను, మా గురువు గారు సార్ కార్యవర్గంలో ఆయన. నేను ఉంటున్నాను. మా గురువు గారు చాలా ఆయన. మనందరి గురువు గారు సార్ ఆయన, మహానుభావుడు. చాలా సంతోషం. విన్నాను. అసలు ఇందులోకి రావడానికంటే ముందే గురుగారు 1 గంట సేపు నాకు లెక్చర్ ఇచ్చారు. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటిది అసలు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఈ వ్యవస్థ ఇప్పుడు గాని ఇంతవరకు మనకు రాలేదేంటి సార్? ఇప్పుడు అవకాశం వచ్చింది అంటే మనం అంటే ఇప్పటి వరకల్లా మనం అప్పుడే ఆల్రెడీ మీరు అన్నట్టుగా రిటైర్డ్ అయిపోయి లక్షలు సంపాది పెన్షన్ తీసుకునే వాళ్ళం కదా అని గురుగారితో అంటే గురుగారు కూడా నవ్వుతున్నారు. అవకాశం ఉన్నప్పుడు అది రాదు, కాలుకు దాటితేనే వస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కాలుకు దట్టింది. ఇక గురుగారి యొక్క అడుగుజాడలో నడుస్తూ మేము ముందుకు వెళ్తాము. తప్పకుండా మా పురోహిత సమాజమే వందలాది మంది ఉన్నారు. వారి చారు మాకు అద్భుతంగా వారి జీవన విధానాన్ని బాగుపరచడానికి, మరియు వారికి పెన్షన్ ఇప్పించడానికి, లోన్లు ఇప్పించడానికి, తద్వారా లోకంలో పరిచయం చేయడానికి మా గురువారి వెనకాల నడుస్తూ ముందుకు తీసుకెళ్తాం సార్. ఇది హామీ ఇస్తున్నాం. వెరీ గుడ్, విఘ్నేశ్వర శాస్త్రి బాగా గారు. మాట్లాడారు. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విఘ్నేశ్వర శాస్త్రి గారు. త్వరలో మీ ఊర్లో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. మన గురువు గారు ఆ తప్పకుండా మీటింగ్ సార్. ఏర్పాటు కూడా ప్లాన్ చేస్తున్నారు. సో వాళ్ళ ఇంటి ఆవరణలోనే. ఓకే 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 తప్పకుండా తప్పకుండా. మీ అర్చక సమాఖ్య మొత్తం కూడా ఆ మీటింగ్ అటెండ్ అయ్యి, సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 10,000 మందిలో భాగస్వామ్యం అయ్యి నెక్స్ట్ 5 years లో 10,000 మంది కాదు, మనం 10 లక్షల మంది అవ్వాలి. సో ఓకే రాష్ట్రాన్ని, అవసరమైతే 2 తెలుగు రాష్ట్రాలని కూడా మనం శాసించే విధంగా తయారవ్వాలండి. అప్పుడు పొలిటీషియన్స్ మన దగ్గరికి వస్తారు, మీకేం కావాలండి అని. ఎస్ సార్, అవును సార్, తప్పకుండా. ఇంకోటి ఏంటంటే అంటే కొన్ని విషయాలు ఏంటో చెప్పవచ్చు చెప్పకూడదో తెలియదు, కానీ ఆల్రెడీ గతంలో కూడా వేరు కంపెనీలలో నేను చేస్తూ ప్రస్తుతానికి ఒక ఎలక్ట్రిక్ విభాగంలో చేస్తున్నాను. ఇలానే అందరిని మోటివేట్ చేస్తున్నాను. ఆ రకంగా కూడా ఇందులో అమౌంట్ రావాలి అంటే ఇందులోకి వచ్చిన అమౌంట్ అందులో కూడా తీసుకోవచ్చు అనేది బాగా అర్థమైంది. కాబట్టి ప్రతిదీ ఒకదాన్ని ఒకటి ఉపయోగించుకుంటూ వారికి తెలియజేస్తూ అభివృద్ధి క్రమంలో ఇది ఎంతోగానో ఉపయోగపడుతుంది. మానవ జీవిత విధానానికి, ఆర్థిక విధానంలో ఇది ఎంతగానో ఉపయుక్తకరంగా ఉంటుంది అనేది బాగా అర్థమైంది. తప్పకుండా ప్రజలకు మోటివేట్ చేయడానికి, వారిని ఆకర్షించడానికి ఇప్పుడు మన కంపెనీలో ఉన్న ప్లాను అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని అర్థమైంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్ శాస్త్రి గారు, విఘ్నేశ్వర శాస్త్రి గారు. యా, ఓకే సార్, స్వామి. ఓకే, థ్యాంక్ యూ. యా, జీకే చంద్రశేఖర్ రెడ్డి గారు దీని మీద తెలంగాణ ఏపీ బ్రాంచెస్ అన్ని పెట్టారు. యా, బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ లిస్ట్ మీకు మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదో పెట్టారండి. సార్ మంచిర్యాలలో అడ్రస్ చంద్రశేఖర్ అడుగుతున్నారు గారు- సార్. ఇందాక నుంచి దేశ్పతి గారు మంచిర్యాలలో అడ్రస్ అడుగుతున్నారు. ఒకసారి బ్రాంచెస్ కూడా మీరు చదివి వినిపించండి. ఆంధ్ర తెలంగాణలో బ్రాంచెస్ చెప్పండి. సార్ ఆంధ్రాలో టోటల్ గా 4 బ్రాంచెస్ ఉన్నాయండి. మొదటగా కర్నూలు, చింతలపూడి, నెల్లూరు అండ్ కావలి 4 బ్రాంచెస్ ఉన్నాయండి. మరి తెలంగాణకు వచ్చేసరికి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, భద్రాచలం అండ్ మన రీజనల్ ఆఫీసు ఏపీ అండ్ తెలంగాణ. ఈ విధంగా టోటల్ గా 6 బ్రాంచెస్ తెలంగాణలో ఉన్నాయి అండ్ 4 బ్రాంచ్లు వచ్చి ఆంధ్రలో ఉన్నాయి. టోటల్ గా 10 బ్రాంచెస్ ఉన్నాయి. అయితే
మంచిర్యాలలో మనం బ్రాంచ్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఇంకో దగ్గర. కాడ ప్రెమిసెస్ మనకి ఆ ఓనర్ తోటి కానీ కొంచెం ఆ ప్రెమిసెస్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అందుకని మంచిర్యాలలో ఉన్న బ్రాంచ్ ను వేరే దగ్గరికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మేము అడ్రస్ ఇస్తామండి, వెళ్ళి ఎవరన్నా దగ్గరలో ఉండే వ్యక్తులు వెళ్ళి ఆ బ్రాంచ్ విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు శాస్త్రి గారు ఒక మాట అడిగారు, సార్ ఇది 27 సంవత్సరాల నుంచి ఉంది, మరి ఎవరికి తెలియదు అని అన్నారు. సార్ ఏంటంటే ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ, ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఏ రోజు పబ్లిసిటీ చేసుకొస్తారు. ఎందుకంటే పబ్లిసిటీకి కూడా మనీ ఖర్చు అవుతుంది. దిస్ ఈజ్ పబ్లిక్ మనీ అండ్ సమ్ మనీ ఈస్ మన ఎవరైతే మేనేజ్మెంట్. చెప్పండి. థ్యాంక్ యూ సార్. అంటే మీరు చెప్పిన డిస్టర్బ్ చేస్తున్నానని కాదు, నాకు ఈ సంస్థలో ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే సార్, ఈవెన్ ఒక బ్రోచర్ కావాలన్నా సరే మనం 2 రూపీస్ పెట్టి కొనుక్కోవాలి. ఈవెన్ ఒక బైలా బుక్ కావాలన్నా ఒక 100 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. ఈవెన్ ఒక ఐడి కార్డు కావాలన్నా సరే ఒక 100 రూపాయలు కట్టాలి. దేనికి అంటే ఇది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో లక్షల పాంప్లెట్లు ప్రింట్ చేసేసి అది దాన్ని వెళ్ళేటప్పుడు మనం ఒక 200-300 కట్టలాగా పట్టుకెళ్ళి దాంట్లో సగం పడేసి, సో దాని మీద బాధ్యత ఉండదు సార్. ఎప్పుడైతే మనం ఒక రూపాయి, అంటే అది ప్రింట్ అవడానికి 8 రూపాయలు ఖర్చు అవుతుంది, సో అది 2 రూపాయలు పెట్టి మనం కొనుక్కుంటే అది మడత పడ్డా చినిగిపోయినా దాన్ని మంచం కింద పెట్టి పొద్దున్నే లెగిసి మనం మన యొక్క కస్టమర్స్ కు చూపించవచ్చు. రియల్ అంటే ప్రజల యొక్క డబ్బు మీద అంత బాధ్యతగా సంస్థ బిహేవ్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. జీకే లుక్స్ సార్, ఇంకెవరికన్నా ఏ డౌట్ ఉన్నా సరే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. హ్యాండ్ రైజ్ చేసి మీరు ప్రతి ప్రశ్న. ఇంకోటి కస్టమర్స్ కి మనకి ఎంత బెనిఫిట్ ఉన్నది ఫిక్స్డ్ డిపాజిట్ లో అనేది, అది లాస్ట్ చెప్పంటారా, ఒక 1 మినిట్ టైం కేటాయించమంటారా? ఫిక్స్డ్ డిపాజిట్ మీద మనకి ఎలాంటి ఇన్కమ్, వాళ్ళకి ఎలాంటి? లేదు, ఇప్పటికి జనాలకి మన వాళ్ళందరికీ అర్థమైపోయింది ఆల్రెడీ. ఎవరైతే మన దగ్గరికి వస్తారో సో వాళ్ళకి మనం ట్రైనింగ్ సెషన్ లో ఇవన్నీ డిస్కస్ చేద్దాము. సెషన్ తీసుకుందాం. జీకే. ఓకేనండి, థ్యాంక్ యూ. చాలాసేపు ఓపిక విన్నారు. ఇంకా దాదాపు ఒక 15-20 మంది లెఫ్ట్ అయ్యారు. జస్ట్ ఒక గంట సేపు మీటింగ్ చూడడానికి మనకి ఇబ్బంది అవుతుందంటే మనం ఇక్కడే బ్యాక్ స్టెప్ వేస్తున్నట్టండి మనం వర్క్ చేసే దాంట్లో. నేనున్నాను, వర్షం పడుతుంది, నా వర్క్ చేసుకుంటున్నాను, ట్రావెలింగ్ ఉన్నా సరే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మీటింగ్ వింటా. అంతేగాని వర్క్ను మనం ఎప్పుడైతే తక్కువగా చూస్తామో ఆ వర్క్ అనేది మనకి సక్సెస్ఫుల్గా దాన్ని చేయలేమండి. ఎందుకంటే ఇక్కడ నేను ఒక MLM కాన్సెప్ట్ గురించి చెప్పానంటే ఒక వీడియోలో సాయంత్రం కల్లా 20 లక్షలు అయిపోద్ది నాకు కింద డౌన్ లైన్లో బిజినెస్. బట్ నాకు అది అవసరం లేనిది, ఎందుకంటే అలా వచ్చిన సొమ్ము ఎక్కువ కాలం నా దగ్గర ఉండదు, ప్రజల దగ్గర సొమ్ము కూడా పోగొట్టినట్టు ఉంటుంది. కాబట్టి నేను అటువంటి ఎక్కువ ఎంకరేజ్ చేయను. గతంలో ఒకటి చేసాం, అది ఎక్కువ రోజులు చేయలేదు, జస్ట్ ఒక రోజు చెప్పినట్టు చెప్పాము. మళ్ళీ దాని ద్వారా ఇప్పటికి చాలా మంది సగం ఇబ్బందులు ఉన్నారు. అంటే పూర్తిగా అది పోయిందని చెప్పలేము, పూర్తిగా వచ్చిందని చెప్పలేము, అంటే ఆ రకం ఉంటాయి. కాబట్టి కొంచెం కష్టపడండి. 1000 రూపాయలే వస్తుంది కదా, 500 వస్తుంది కదా, ఈ 500 చిల్లరతో నాకేం వస్తుంది, ఈ రకంగా ఆలోచించద్దండి. ఫస్ట్ 500తోనే 1000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది ఏ బిజినెస్ అయినా. కొద్ది కొద్దిగా వెళ్ళే కొద్ది మంచి అమౌంట్ అనేది గెయిన్ చేయొచ్చు. ఇప్పుడు మహేష్ గారు కూడా స్టార్టింగ్ ఆయనకి 4 లక్షల నుంచి 7 లక్షలు ఎవ్రీ మంత్ రావట్లేదండి. ఆయన 7 సంవత్సరాలు కష్టపడ్డారు, చాలా చోట్ల తిరిగారు, చాలా నేర్చుకున్నారు. ఆ విధంగానే ఆయనకు ఒక అమౌంట్ అనేది కష్టపడిన తర్వాత వచ్చింది. ఆ విధంగా మీరు కూడా కొంత కష్టపడాలి. 1 ఇయర్ మినిమం కష్టపడండి. 50 మందిని చేస్తారా, 100 మందిని చేస్తారా, మీ ఓపిక చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫీల్డ్ ఆఫీసర్ కింద మీరు వచ్చారు, నెక్స్ట్ వాళ్ళకి ఫీల్డ్ ఆఫీసర్ అవకాశం మీరు ఇవ్వండి. ఆ రకంగా మీ బిజినెస్ అనేది పెరుగుద్ది కదా, వాళ్ళకి సపోర్ట్ చేస్తే చాలు. అప్పుడు మీరు ఈ రకంగా చూసుకోండి, అంతేగాని ప్రతిదాన్ని తక్కువగా చూడద్దు. తక్కువ చూస్తే నరసింహారెడ్డి గారు. సార్ రత్తయ్య గారు సార్ గుడ్ ఈవినింగ్. చైతన్య కాలేజీలో వర్క్ చేస్తారు, గుంటూరు నుంచి. గుడ్ ఈవినింగ్ అండి ఆల్ ఆఫ్ యూ. నేను టీచింగ్ ప్రొఫెషన్ లో ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 years నుంచి ఉన్నానండి. నాకు నరసింహారావు గారి కమిట్మెంట్ కానీ రెడ్డి గారి మోటోస్ కానీ చాలా నచ్చుతాయండి నాకు. ఆయనకున్న అంటే నేను ఐఎమ్ నాట్ బోస్టింగ్ హిమ్, ఆయన పొగిడో ఏదంకే దాని గురించి కాదు, బట్ ఆయన ఐడియాలజీ బాగుంటుందండి. ఇక్కడ కూడా 10 మందికి సహాయం చేయాలని ఆలోచనతో ఉన్నారు. నేను దానికోసం యాక్చువల్ గా నేను కొన్ని బిజినెస్ లో పెట్టాను, ఇవి అట్లాగే ఉండిపోయినాయి. ఇది చూడటానికి వినటానికి బాగుందండి. కాకపోతే ఒక ఆర్డినరీ పీపుల్ కి వచ్చే క్వశ్చన్ ఏంటంటే దీని మేనేజ్మెంట్ ఎవరు, ఎక్కడ ఉంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అంతాసి కంపెనీలో పెట్టాం, మేనేజ్మెంట్ ఎవరు అనేది నోబడీ నోస్. అస్మఫారా పేరు పెట్టాం, సరే ఎవరేమనుకున్నా ఐ డోంట్ మైండ్ లేండి, నాకు అసలు ఐ డోంట్ కేర్, నేను పట్టించుకోలే. కానీ నేను
అంతకుముందు ట్రయల్ లైన్ లో పెట్టాను, అది ఏమైనాయో తెలియదు. సో మై క్వశ్చన్ ఈస్, అసలు మేనేజ్మెంట్ ఎవరు? ఇది 2,000 రూపాయలు అంటే పెద్ద అమౌంట్ ఏం కాదు, మాక్సిమం అట్రాక్ట్ అవుతారు. కానీ దీని మీద ట్రైనింగ్ సెషన్స్ అన్నారు, చాలా ఇదిగా ఉందన్నారు కదా. అంటే తప్పుగా అనుకోకుండా ఈ క్వశ్చన్ అడుగుతున్నాను రెడ్డి గారు. నేను కూడా ఫ్రాంక్ గా మాట్లాడతానని మీకు తెలుసు. సార్ మీరు ఇవన్నీ చెప్తాను. నేను మిమ్మల్ని ఒక నిమిషం సార్ మహేష్ గారు, మిమ్మల్ని నేను ఏమన్నాను, ఏ క్వశ్చన్ తోనైనా షూట్ చేసేసేయండి అన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డి గారు. ఎందుకంటే నాకున్న సర్కిల్ కి ఇప్పుడు 10 మందిని చేయడం పెద్ద కష్టం కాదు నాకు అక్కడ. కానీ నెక్స్ట్ ఐ షుడ్ బి ఆన్సరబుల్. ఇప్పుడు ఒక బిజినెస్ లో పెట్టాము, ఇప్పటికి దాదాపుగా ఒక 300-400 మంది అయ్యారు. ₹1 తినది లేదు, వచ్చి వచ్చింది లేదు. అంతకుముందు ఇంకో బిజినెస్ లో పెట్టాము, 3,000 మంది అయ్యారు. దాన్ని తినది లేదు, వచ్చింది లేదు. కాకపోతే ఏదో నోటి మంచితనం మీద నా ఇదాని మీద వెళ్ళిపోతా ఉంది అక్కడ. బట్ నాకు కావాల్సింది ఏంటంటే దీని అష్యూరెన్స్ ఇవ్వడానికి మనం కస్టమర్ తో మాట్లాడేటప్పుడు కస్టమర్ కి అష్యూరెన్స్ ఇవ్వాలండి. అష్యూరెన్స్ ఇవ్వలేని ఏ బిజినెస్ కూడా నిలబడదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు సర్ప్లస్ ఫండ్ ఉందండి, 200 crores దాకా ఉందన్నారు అక్కడ. ఆ సర్ప్లస్ ఫండ్ ఉండడానికి కారణం ఏంటి? అసలు దీని వేరబౌట్స్ ఎక్కడున్నాయి? ఎవరు దీన్ని స్టార్ట్ చేసింది? కొంచెం ఆ డౌట్స్ అని క్లారిఫై చేయగలరా ప్లీజ్? చాలా లెంతీ ఆన్సర్ అండి, చెప్తాను. అన్ని కూడా క్లియర్ గా ఇస్తాను. డోంట్ ఫీల్ బోర్. ప్రతి ఒక్కరు కూడా అందరికి తెలియాలి. తెలిసిన వ్యక్తులు ఉన్నా కానీ డోంట్ ఫీల్ బోర్ అండి మీరు. సో మొదటగా ఏంటంటే మేనేజ్మెంట్ ఎవరో చెప్తానండి. చైర్మన్ వచ్చి సౌజన్వి అవిరచన్. ఇతను కేరళలో ఉంటారు, ఇండస్ట్రియలిస్ట్. మనకు ICCS ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ICCS ఇంజనీరింగ్ కాలేజ్ కేరళలో ఉన్నాయి. దీని చైర్మన్ అంటే మన చైర్మనే, దానికి కూడా చైర్మన్. అంటే ఇతని పేరు సౌజన్వి అవిరచన్. అండ్ మన మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి రేవూరి వెంకటరమణ గారు. ఇతను బెంగళూరులో ఉంటారు. ఇతనికి గరుడా మార్ట్స్ అని షాపింగ్ మాల్స్ ఉన్నాయి, గరుడా మార్ట్స్. మనకు కూడా తొందరలో ICCS మాల్స్ వస్తున్నాయి. నిన్న మీటింగ్ లో చెప్పడం జరిగింది, ఇది నెల్లూరు మీటింగ్ లో 14th. సో గరుడా మార్ట్స్ ఉన్నాయి. అండ్ మన CEO గారు వచ్చి యతిన్ గుప్తా గారు. ఇతను గుజరాత్ లో ఉంటారు. ఇతనికి వార్డ్ విజర్డ్ అని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, హాస్పిటల్స్ అండ్ జాయ్ బైక్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ పెద్ద ఫ్యాక్టరీ అండి. సో ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి. సో వీళ్ళది ఈ ముగ్గురు కూడా ఇండస్ట్రియలిస్ట్ అండి, అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో కూడా ఉన్నారు. ఇతనికి మన CEO గారికి 600 రకాల ప్రోడక్ట్లు తయారు చేసే యూనిట్లు ప్రపంచవ్యాప్తంగా ఓన్ ప్రెమిసెస్ లో ఉన్నాయండి. ఇతని ఒక రోజు ఇన్కమే దాదాపు 50 నుంచి 100 కోట్ల రూపాయలు ఇతను ఒక 1 డేనే ఇన్కమ్ ఉందండి. సో ఇంత పెద్ద మేనేజ్మెంట్ ఉందండి. ఇది సంస్థ స్టార్ట్ చేసి 27 years, 27 సంవత్సరాలు. ఈ 27 సంవత్సరాల్లో వీళ్ళు 250 పైగా బ్రాంచ్లు, మొదటగా 4-5 బ్రాంచ్లు స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులు దినదినాభివృద్ధి చెందుతూ 250 పైగా బ్రాంచ్లు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇది ప్యూర్లీ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్. కోర్ బ్యాంకింగ్ అంటే మన నేషనలైజ్డ్ బ్యాంక్స్ ని వీటన్నిటిని వర్చువల్ బ్యాంకింగ్స్ అంటారు. ఇది కోర్ బ్యాంకింగ్ సిస్టమ్. మన దాంట్లో CDMలు, ATM కార్డులు ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. కోర్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే, ఒక SBI ఉంది, SBIకి ఒక పర్సన్ విజయవాడలో అకౌంట్ ఉంది, ఇంకొక ఏరియా నెల్లూరు కావాలి వెళ్తే అతను అమౌంట్ విత్డ్రా చేసుకోలేడు, ఎందుకంటే మదర్ బ్రాంచ్కి వెళ్ళమంటారు. కోర్ బ్యాంకింగ్ అంటే ఎలా అంటే, మన ఈ బ్రాంచ్లన్నీ మనయే కాబట్టి, ఇండియన్ కోఆపరేటివ్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మనం అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకుంటామని ప్యూర్లీ కోర్ బ్యాంకింగ్. మొదటగా నేను చెప్పింది మన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ లీగాలిటీసే చెప్పానండి. అంటే టోటల్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ గా సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అనుమతితో మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా MSCS Act 2002 అండర్టేకింగ్ లో వర్క్ చేస్తుంది. ఎలాగైతే RBI సంబంధించి బ్యాంక్ సంబంధించి నేషనల్ బ్యాంక్స్ RBI అండర్టేకింగ్ ఎలా అయితే వర్క్ చేస్తాయో, మన మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అన్ని కూడా MSCS Act అంటే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ 2002 కింద వర్క్ చేస్తాయి. ఇంకోటి అష్యూరెన్స్ ఏమి ఇవ్వాలని అన్నారు. కొన్ని సంస్థలు కూడా మన అగ్రిగోల్డ్ ఇలాంటి చిన్న చిన్న అవన్నీ కూడా ఫ్రాడ్ చేసి వెళ్ళడం జరిగింది. సో మరి వాటికి మనకు తేడా ఏంటి అనేది నేను చెప్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక 5 రకాల సెక్టార్స్ ఉంటాయి. ప్రతి మీటింగ్ లో చెప్తూనే ఉంటాను, ఐ విల్ రిపీట్ అగైన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 5 రకాల సెక్టార్స్ ఉంటాయి. దాంట్లో మొదటిది RBI, అండ్ రెండోది IRDA, తర్వాత SEBI, NBFC, MSCS మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ.
సో ఈ 5 రకాల సెక్టార్లలో మనం ఉన్నాము, మన డబ్బు ఉంది అంటే మనం 100కు 100% సేఫ్ అండ్ సెక్యూర్ గా లీగల్ గా ఉన్నట్టు. మొదటిది ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రెండోది ఐఆర్డిఏ అంటే ఎల్ఐసిలు, మూడోది సెబీ షేర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, అండ్ ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అంటే బజాజ్ శ్రీరాము ఎన్బిఎఫ్సి కింద వస్తాయి. వీళ్ళు ఎందుకు 100% సేఫ్ అండ్ సెక్యూర్ గా పరిగణించబడ్డారంటే వీళ్ళు ముందస్తుగానే కస్టమర్ కు లోన్ ఇస్తారు. సో వీళ్ళ డబ్బే కస్టమర్ దగ్గర ఉంటుంది కాబట్టి వీళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది. అండ్ ఐదోది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఎంఎస్సిస్ యాక్ట్ 2002 కింద ఉంటాం. సో ఈ 5 రకాల సెక్టార్లో ఉన్నటువంటి ఏ సంస్థ కూడా ఎక్కడికి పోదండి. మన అగ్రిగోల్డ్ కానీ, సిరి గోల్డ్, వెల్ఫేర్, ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి వెళ్ళిపోయిన సంస్థలు. ఈ ఏవి కూడా ఈ ఐదు సెక్టర్లో ఉండవు. ఎందుకంటే బికాస్ దే ఆర్ నాట్ గవర్నమెంట్. సో దిస్ ఈజ్ సెక్యూరిటీ అండి. ఇంకోటి ఏంటంటే సార్ ఒకటి అడిగారు, సార్ కొంచెం సర్ప్లస్ ఫండ్ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అని చెప్పని అడిగారు. సార్ మనకి నెలకు వచ్చేసరికి 200 కోట్లు బిజినెస్ వస్తుంది. అయితే ఈ ఎంఎస్సిఎస్ యాక్ట్ 2002 ప్రకారము మనం వచ్చే అమౌంట్ లో ఒక 25% సర్ప్లస్ ఫండ్ పెట్టుకోవాలండి, మిగతాది మాత్రమే లోన్ ఇవ్వాలి. ఇది ఎంఎస్సిఎస్ యాక్ట్ 2002 ప్రకారం మన సర్ప్లస్ ఫండ్ పెట్టుకున్న ఒక బైలా అన్నమాట. మనము ఎంఎస్సిఎస్ బైలాస్ ను ఫాలో అవుతాం అండ్ అట్ ద సేమ్ టైం ఆర్బీఐ గైడెన్స్ కూడా ఫాలో అవుతాం. ఇదండి విషయం. సార్ రత్తయ్య గారు డీన్ ఫ్రమ్ చైతన్య కాలేజ్. రత్తయ్య గారు అన్మ్యూట్ ఇచ్చాను మీకు. చాలా Yes, మంచి sir. Yes, question sir. అడిగారు. Responding, sir. Respond. యా సార్ Sir, responding. ఓకే యా చెప్పండి సార్. Sir, responding. Yes, sir. Yes, sir. I got it. I got the point. థ్యాంక్ యూ. I got the point and definitely I'm going to arrange a meeting in Guntur soon. Yeah. ఒక 1 month meeting కూడా రెడీ చేస్తాను నేను. డెఫినెట్లీ నరసింహారెడ్డి గారు మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి సభాముఖంగా. నన్ను మీరు అడగకూడదండి ప్లీజ్, నన్ను అడగద్దు మీరు. ఎందుకంటే మీరు ఆర్డర్ అయ్యాలి. మీరు నాతో ఇప్పటి నుంచి కాదు, నాతో గత 3 సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నటువంటి వ్యక్తి. Thank you very much, sir. Thank you very much for clarifying the things. థ్యాంక్ యూ. గుడ్ నైట్. యా, మనం స్కూల్స్ లాంటివి అట్లా ప్లాన్ చేస్తే ఎవరైతే మన దగ్గర టీచర్స్ అదే విధంగా లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళే లీడ్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక నరసింహారెడ్డిది కాదండి, ఇది ఒక వ్యవస్థది. థ్యాంక్ యూ. ఇందాక ఎవరో ఒక క్వశ్చన్ అడిగారు, దేశపతి గారు ఒక క్వశ్చన్ అడిగారు. సార్ అడగండి దేశపతి గారు. ఇందాక చాట్ లో ఒక క్వశ్చన్ అడిగారు, అందరి ముందు అడగండి. అది అన్మ్యూట్ వచ్చింది మీకు. హలో హాయ్ సార్. హలో సార్, నమస్తే. దేశపతి గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. సార్ ఇది మంచిర్యాల నుండి ఎక్కడి ఏరియా? మంచిర్యాల. ఇది అంతకుముందు మన దగ్గర ఆదర్శ్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఉంది కదా, అట్లాంటిదేనా అని నాకు డౌట్ ఉంది. ఒకటండి, ఆదర్శ కోఆపరేటివ్ కానీ, అగ్రిగోల్డ్ కానీ, సిరి గోల్డ్ కానీ ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ గవర్నమెంట్ అండి. వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళు లోన్లు ఇవ్వరు. మీరు గమనించండి, ఎవరైనా ఆదర్శ కోఆపరేటివ్ లో ఎవరైనా వర్క్ చేసి ఉన్న వాళ్ళని అడగండి, ఎక్కడ కూడా వాళ్ళు లోన్ ఇవ్వరు. మనకు కోఆపరేటివ్ సొసైటీస్ లోనే కొన్ని డిఫరెంట్ గా ఉంటాయండి. ఎలా అంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్, స్టేట్ కోఆపరేటివ్ అండ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్. దీస్ 3 ఆర్ సెక్యూర్డ్ అన్నమాట. ఓకేనా? సో మీరు చెప్పినటువంటి సంస్థలో లోన్లు అనేవి ఇవ్వరండి. ఏదైతే లోన్ ఇస్తుందో సంస్థ వచ్చిన డబ్బును ఏం చేస్తే ప్రజలకే ఇస్తుంది లోన్ రూపాన. మీరు చెప్పినటువంటి సంస్థ ఏది కూడా లోన్ ఇచ్చే సంస్థ కదండి. వచ్చిన డబ్బును వాళ్ళు వేరే సైడ్ డైవర్ట్ చేస్తుంటారు. ఇక్కడ ప్రతి ఒక్క రూపాయి కూడా లోన్ గానే ఇస్తుంది. అంటే ఆర్బీఐ అదే గైడ్ లైన్స్ ఇస్తుంది, డబ్బును డబ్బుగానే ఉంచండి, ఆస్తి రూపాన కొనబాకండి అండ్ వేరే సైడ్ డైవర్ట్ చేయొద్దు అని ఆర్బీఐ గైడ్ లైన్స్ చెప్తుంది. సో మిగతా సంస్థలు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఈ నేను చెప్పినటువంటి 5 సెక్టార్లో ఉండరు. ఏదైతే సెక్యూర్డ్ సెక్టార్స్ ఉంది దాంట్లో ఉండరు కాబట్టి వాళ్ళకి పర్మిషన్ ఉండదు. కాబట్టి వాళ్ళ విధంగా చేసుకొని వాళ్ళు ఇబ్బంది పడి జనాల్ని కూడా ఇబ్బంది పెట్టారు. ఓకే సార్. దేశపతి గారు. ఓకే సార్, థ్యాంక్ యూ. దేశపతి గారు యాక్చువల్గా ఏం జరిగిందంటే మొన్న మంగళవారం ఒక్క నిమిషం జీకే మ్యూట్లోకి వెళ్ళు.
మొన్న మంగళవారం ఏం జరిగిందంటే బిజినెస్ డెవలప్మెంట్ మీటింగ్ జరిగింది. ఎండి వెంకటరమణ గారు వారి మీటింగ్ అటెండ్ అయ్యారు. సో మీటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 200 మెంబర్స్ మధ్యలో నేను ఒక క్వశ్చన్ అడిగా. మీరు ఏదైతే ఇప్పుడు 107 మంది ముందు అడిగారో నేను 200 ముందు ఆన్ మైక్ లో అడిగా. సార్ అగ్రిగోల్డ్ సంస్థ ఇబ్బంది కలిగింది కదా, దానివల్ల కొంచెం ఇంపాక్ట్ గా ఉంది. సో మా వాళ్ళకి ఏ విధంగా మీరు భరోసా ఇస్తారంటే ఆయన ఒకటే స్ట్రైట్ అడిగారు. స్ట్రైట్ క్వశ్చన్ నన్ను అడిగారు. అగ్రిగోల్డ్ సంస్థ కానీ సిరిగోల్డ్ కానీ మీరు చెప్పిన ఆదర్శ్ కానీ ఇంకా ఏదైనా సరే మనకి లోన్లు ఇచ్చాయా? ఒక సంవత్సరం తర్వాత సంస్థ డబ్బులు మన దగ్గర ఉంటాయి అంటే ఒక 10,000 మనం కడితే 20,000 మనకిస్తున్నారు అంటే సంస్థ డబ్బులు జనాల దగ్గర ఉన్నాయి. రెండో పాయింట్, ఎప్పుడైతే మనీ సర్క్యులేషన్ లో ఉందో ఏ సంస్థకి ఇబ్బంది ఉండదండి. ఉదాహరణకి సో అగ్రిగోల్డ్ మెయిన్ ఎందుకు క్లోజ్ అయిందంటే ప్రజల యొక్క డబ్బుల్ని ఫస్ట్ ఏజెంట్స్ కొంతమంది అప్పుడు ఆన్లైన్ అది లేకపోవడం వల్ల తీసేశారు అని చెప్పేసి కొంతమంది చెప్పారు. రెండు మేజర్ ఏంటి అంటే వాళ్ళు వేల ఎకరాలు లక్షల ఎకరాల భూములు కొన్నారు. ప్రజల డబ్బులతో వాళ్ళు ఎవరండి భూములు కొనడానికి? ప్రజల డబ్బులతో భూములు కొంటే అది మెచ్యూరిటీ అయిన టైంలో ఒక క్యాండిడేట్ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పెట్టుకున్న తర్వాత మెచ్యూరిటీ అయిన తర్వాత ఆ డబ్బులు లేవు. ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి? భూమి మీద ఉన్నాయి. వాడు ఎలా ఇవ్వగలడు? సో అందుకని సంస్థ క్లోజ్ అయిందండి. మన సంస్థ 27 సంవత్సరాల నుంచి ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 సొసైటీగా ఇంకా దినదినాభివృద్ధి బ్రాంచెస్ పెరుగుతుంది. యాక్చువల్గా లాస్ట్ వీక్ మొన్న మంగళవారం మాకు మీటింగ్ జరిగింది డిఓస్ కి ఎఫ్ఓస్ కి. అంతకుముందు ఒక వారం క్రితం సౌత్ ఇండియాలో ఉన్న బ్రాంచ్ మేనేజర్లు అందరితో మీటింగ్ జరిగింది. సో ఎందుకు అంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ టర్న్ ఓవర్ 1,800 కోట్లు ఎంత వచ్చింది. నెక్స్ట్ ఇయర్ కి 2,500 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారంట. దాన్ని ఏ విధంగా అచీవ్ చేయాలి అని చెప్పి మన బ్రాంచ్ మేనేజర్స్ కూడా వెళ్ళారు. ఇంకోటి ఏంటంటే కరీంనగర్ కానీ కర్నూలు కానీ అనంతపురం కానీ ఆంధ్ర తెలంగాణలో ఉన్న 10 బ్రాంచెస్ లో ఉన్నటువంటి మేనేజర్స్ మీకు 100% సపోర్ట్ చేస్తారండి. మీరు మీ కస్టమర్స్ ని బ్రాంచ్ కి తీసుకెళ్తే మన ఇంటికి చుట్టాలు వస్తే మనం ఏ విధంగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటామో అంతకంటే ఒక ఆకు ఎక్కువగానే మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు వాళ్ళకి అన్ని రకాలుగా సబ్జెక్ట్ అర్థమయ్యేటట్టు చెప్తారు. రెండు, మీరు ఏదైనా పల్లెటూరులో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ నుంచి ఒక 10 కిలోమీటర్ల 15 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు బ్రాంచ్కి రాలేకపోతే మన బ్రాంచ్ నుంచి మేనేజర్స్ కానీ మన బ్రాంచ్ నుంచి టీం వెళ్ళి వాళ్ళ దగ్గరికి సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి వస్తుందండి. సో మీరు మీటింగ్స్ కూడా బ్రాంచ్ లో పెట్టుకోవచ్చు. ఒక రోజు ముందు కనుక చెప్తే అరేంజ్మెంట్స్ టీ టిఫిన్ స్నాక్స్ అవన్నీ కూడా బ్రాంచ్ లో అరేంజ్ చేయబడతాయి. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇంకెవరికన్నా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసే ఆప్షన్ తెలియట్లేదా? ఈసారి నేను మీటింగ్ మీతోటే కండక్ట్ చేపిస్తా. మీరు జీకేనే కండక్ట్ చేయాలి మీరు. షూర్ సార్. సో ఇంకా ఎవరికన్నా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా సార్ అడగచ్చు. 108 మంది ఉన్నారు సార్. రికార్డ్ ఇది ఫస్ట్ టైం రికార్డ్. ఈ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా సార్ ఇది ఇంట్రెస్ట్ లేక వెళ్ళిపోలేదు. మొబైల్లో పొద్దున్న నుంచి యూట్యూబ్ లో రీల్స్ చూసి యూట్యూబ్ లో సినిమాలు చూసి దాని వల్ల డేటా అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ ఇంటెన్షనల్ గా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఐఎమ్ షూర్. చక్రపాణి గారు మీరు ఎక్కడి నుంచి మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చక్రపాణి గారు. మీరే సార్ నాకు. నేనేనా? గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఏం లేదు, మనకి ఇక్కడ అనంతపూర్ మీరే నెంబర్ నాకు సెండ్ చేయండి సార్ ఒకటి. అనంతపూర్ లో బ్రాంచ్ లేదు, కర్నూలులో ఉంది బ్రాంచ్. అదే కర్నూలు మేనే నెంబర్ పెట్టండి. ఇంకొకటి సార్, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మాకు ఇక్కడ డిఎస్సి వదిలేదు సార్. ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా నేను. ప్రస్తుతానికి అయితే నేను ఒక సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని 1000 రూపీస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ డిఎస్సి తర్వాత నేను పార్టిసిపేట్ చేస్తాను సార్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. తప్పకుండా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డిఎస్సి. డెఫినెట్లీ మేము గవర్నమెంట్ జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ సంస్థ తరపు నుంచి, ఇక్కడ ఉన్న అందరి వ్యక్తుల తరపు నుంచి. సో నాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టండి చక్రపాణి గారు. నా నెంబర్ ఉంది కదా మీ దగ్గర? ఉంది సార్. నాకు పర్సనల్ గా కర్నూలు బ్రాంచ్ మేనేజర్ ప్రీతి గారు. కర్నూలులో ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే మీకు ఒక విషయం చెప్పాలి. మొన్న ఆదివారం నాతో ఒక డిఓ గారు ఫోన్ చేసి, అంటే అతను ఇలాగే మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ డే నాకు సండే కాల్ చేసి, సార్ నేను ఒక ఆర్డీ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, సమాధానం చెప్పరా అంటే ఆయన సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సోమవారం మొన్న పౌర్ణమి అని చెప్పి మంచి రోజు అని చెప్పేసి 25,000 రూపాయలు ఆర్డీ ఓపెన్ చేశారు వారు. సో సోమవారం ఆర్డీ ఓపెన్ చేసిన తర్వాత బ్రాంచ్ మేనేజర్ నాకు పంపించింది, సార్ 25,000 ఆర్డీ ఓపెన్ అయిందని చెప్పేసి. వెంటనే ఆయనకి ఫోన్ చేసి, సార్ రేపు మంగళవారం మీటింగ్ ఉంది కర్నూలులో, మీరు రండి సార్ అంటే. ఆయన ఏజ్ 55, 56 ఉంటాయండి కర్నూలు నుంచి. ఆ ఏజ్ లో కూడా ఆయన నాకు ఏమన్నారంటే,
నువ్వు నన్ను రమ్మన్నావు ఏంటి నరసింహారెడ్డి, నేను ఆల్రెడీ టికెట్ నిన్నే బుక్ చేసుకున్నాను, ఆదివారమే అని అన్నారు. అంటే చాలా మంది కదలలేక అబ్బో దూరం అని చెప్పి ఆగిపోయారు. కానీ ఆ వయసులో కూడా అంత ఎండలో కూడా ఆయన జర్నీ చేసుకుంటూ వచ్చి మంగళవారం మీటింగ్ అటెండ్ అయ్యి బుధవారం రెస్ట్ తీసుకొని గురువారం మళ్ళీ కర్నూలు బ్రాంచ్కి వెళ్ళారు. ఆ కర్నూలు బ్రాంచ్ లో 75,000 రూపాయల ఆర్డీ ఒకటి, 10,000 రూపాయల ఆర్డీ ఒకటి ఓపెన్ చేశారు. టోటల్ 1,10,000 రూపాయల ఆర్డీ అనేది వారు ఓపెన్ చేశారు. సంస్థ మీద వారికి ఉన్నటువంటి నమ్మకం. కర్నూలులో కూడా లాస్ట్ 8 years బ్యాక్ బ్రాంచ్ పెట్టారండి. సో చక్రపాణి గారు, మీకు ప్రీతి అనే నెంబర్ ఇస్తాను. షీ విల్ సపోర్ట్ లైక్ ఎనీథింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే జూమ్ అయిపోయాక అతనికి కొన్ని ఇంకా క్లారిఫికేషన్స్ వాళ్ళ పిల్లలతో తీసుకున్నాడు. ఆ రోజు నైట్ 11:30 వరకు మాట్లాడడం జరిగింది. ఆ 25,000 రూపీస్ ఆర్డర్ వేసిన వ్యక్తి ఎవరైతే మన ప్రసాద్ గారు ఉన్నారో అతనితో మాట్లాడాక ఆ రోజు నైట్ 11:30 వరకు మాట్లాడామండి. జూమ్ అయిపోయాక మార్నింగ్ వెళ్ళి 75,000 రూపీస్ ఆర్డీతో పాటు ఇంకో 10,000 రూపీస్ ఆర్డీ, అంటే 85,000 రూపీస్ ఆర్డీ మంత్లీ ఆర్డీ కట్టాడండి. మనతో డౌట్ క్లారిఫై అయ్యాక మీటింగ్ వచ్చినందువల్ల అతనికి బెనిఫిట్ ఏంటంటే సంస్థ ఏంటి, సంస్థ సేఫ్టీస్ ఏంటి, ఎలాగ వీళ్ళు మరి లోన్స్ ఇస్తున్నారు, మనకు భద్రత ఏంటి అనేది క్లియర్ గా అతను తెలుసుకోవడం జరిగింది. 95% దాకా. ఇంకో 5% డౌట్స్ ఉంటే మనతో డిస్కస్ చేసి క్లారిటీ తీసుకున్నాక అతను 85,000 ఆర్డీ చేశాడండి. సో వెరీ గ్రేట్ ఆఫ్ నరసింహారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో విఘ్నేశ్వర శాస్త్రి గారు మళ్ళీ వచ్చారు సారు. సార్ ఇప్పుడు చెప్తుంటే నాకు ఐడియా వచ్చింది. నేను NREGS లో అకౌంట్ ఆఫీసర్ గా 14 సంవత్సరాలు డ్యూటీ చేశాను సార్. అందులో ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటారు. తెలంగాణలో కనీసం 7-8 వేల మంది ఫీల్డ్ ఆఫీసర్స్ ఉన్నారు. మళ్ళీ తెలంగాణలో 2 వేల మంది ఉంటే భారతదేశంలో ఎంతమంది ఫీల్డ్ ఆఫీసర్లు ఉంటారు? వాళ్ళకు క్షేత్రస్థాయిలో దీని గురించి బాగా అవగతం అవుతుంది. అలాంటప్పుడు మన కంపెనీ, మన సొసైటీ గవర్నమెంట్ తో టైఅప్ అయ్యి ఇలాంటి వారికి లోన్ ఫెసిలిటీ ఇచ్చే విధానంలో ఆ ఫీల్డ్ అసిస్టెంట్లకి మోటివేట్ చేసినట్లయితే వాళ్ళు అందులోకి ఒక 2,000 ఇందులో డిపాజిట్ చేసుకున్నట్లయితే లక్షల మందికి ఉపాధి అవకాశం కల్పించిన వ్యక్తులం అవుతాం కదా సార్. అంటే వ్యక్తిగతంగా మనం మోటివేట్ చేయొచ్చు ఒక్కొక్కరికి, మళ్ళీ సంస్థ పరంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్, అది సెంట్రల్ గవర్నమెంట్, అలా చేసినట్లయితే ఇంకా ఎక్కువ కొన్ని లక్షల మందిని మనం గ్యాదర్ చేసుకోవచ్చు కదా అనే ఆలోచన, అభిప్రాయం. మంచిదండి, మంచిది. ఇప్పుడు చేసే పని అదేనండి. ఇప్పుడు మనము తెలంగాణలో ఏపీలో 29 బ్రాంచ్లు, తెలంగాణలో 16 బ్రాంచ్లు స్టార్ట్ చేస్తున్నామండి. యాక్చువల్ గా ఇండియా, మీరు అన్నట్టు ఇండియా ఎంత డెవలప్ అవుతుందో నిరుద్యోగం కూడా అదే విధంగా డెవలప్ అవుతుంది. ఏమండి, అవునా కదా శాస్త్రి గారు? సో ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారండి. ఫస్ట్ అంటే ఒక డిగ్రీ చదివినటువంటి వ్యక్తులు, ఎంటెక్, బీటెక్ చేసినటువంటి వ్యక్తులు కూడా జస్ట్ 10,000-15,000 రూపాయలకి బయట ఉద్యోగాలు చేస్తున్నారు. నేను గమనించాను చాలా మంది. కానీ మన ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఒక జస్ట్ ఫీల్డ్ ఆఫీసర్ కి 10,000 రూపాయల నుంచి నెలకు 1,00,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. అంటే ఎంప్లాయ్మెంట్, అన్లిమిటెడ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ఇక్కడ, అవునా కదా? దీంతో పాటు వీళ్ళు ఎప్పుడైతే డెవలప్మెంట్ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయి ఒక 1 year తర్వాత ఫీల్డ్ ఆఫీసర్, డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఎప్పుడైతే ఎదుగుతాడో అతనికి ఒక 200 మంది ఫీల్డ్ ఆఫీసర్లు రిక్రూట్ చేసుకునేటువంటి పవర్ ఇస్తుందండి. అంటే ఒకప్పుడు ఎంప్లాయ్మెంట్ కావాలని వచ్చినటువంటి వ్యక్తి మరొక 200 మందికి ఫీల్డ్ ఆఫీసర్లుగా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారంటే గొప్ప విషయమా కాదండి? గ్రోత్ వచ్చిందా లేదా అతనికి? అవును సార్, అవును, చాలా గొప్ప విషయం. ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నట్టే ఇతనికి ఏమైనా సాఫ్ట్వేర్ కంపెనీ ఉందా, లేకుంటే పెద్ద లక్షల కోట్ల సంబంధించినటువంటి ఏదైనా ప్రాపర్టీస్, ఏదైనా ఫ్యాక్టరీస్ ఉన్నాయా? ఏమీ లేవు. అంటే ఇలాంటి ఒక మంచి సిస్టమ్ ని క్రియేట్ చేసినటువంటి మన ICCL మేనేజ్మెంట్ కి సెల్యూట్ అండి. సో ఇంత మంచి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి సంస్థ. ఓకేనా? ఓకే, సో అదే పనిలో ఉన్నాం మనం. చాలా సంతోషం. ఇంకా అద్భుతం. చాలా మంది కొన్ని వేల మందిని మనం మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకురావాలి. అవును. థ్యాంక్ యూ శాస్త్రి గారు, థ్యాంక్ యూ. బ్రహ్మయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. నమస్కారం. ఎక్కడి నుంచి? ఎంగన్నూరు సార్, మాది ఎంగన్నూరు మండలం,
కర్నూలు డిస్టిక్ కర్నూలు డిస్టిక్ తెలుసు ఎమ్మెల్యే మీరు మండలం సార్. మీరు ఫీల్డ్ ఆఫీసర్ కోసం Yes, నన్ను sir. అప్రోచ్ అయితే కర్నూలులో ఉన్నటువంటి డిఓ కింద వేసాను మిమ్మల్ని. అవును సార్, వేసినాం సార్. థ్యాంక్ యూ. మొన్న ప్రీతి మేడం ఫోన్ సార్, చిన్న డౌట్ సార్. నంబర్ మీకు వాట్సాప్ చేస్తానండి బ్రహ్మయ్య గారు, మనం పర్సనల్ గా మాట్లాడదాం. సరే సార్. థ్యాంక్ యూ. శ్రీనివాసులు గారు అనుకుంటా. శ్రీనివాసులు గారు సార్, అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది. ఎల్లంపల్లి శ్రీనివాసులు గారు. నెల్లూరా? తెలుసు సార్, నెల్లూరు. ఓకే. ఎల్లంపల్లి సార్, ఎన్ని సంవత్సరాలు వర్క్ చేస్తున్నాడు ఎల్లంపల్లి శ్రీనివాసులు గారు? సార్ మీరు ఎన్ని సంవత్సరాలు వర్క్ చేస్తున్నారు మన దగ్గర? సార్ నేను యాక్చువల్ గా 2022 జాయిన్ అయ్యాను సార్. 2022 ఫిబ్రవరి. అందరికి ఇంట్రొడ్యూస్ చేస్తున్నానండి. ఒక్క నిమిషం ఎల్లంపల్లి గారు, ప్లీజ్ వెయిట్. సార్, ఇతను ఎల్లంపల్లి శ్రీనివాసులు గారని మన నెల్లూరు బ్రాంచ్ లో 2022 నుంచి వర్క్ చేస్తున్నారండి. హైయెస్ట్ కమిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి నెల్లూరులో. ఇతను నెలకి 50,000 నుంచి 70,000 దాకా కమిషన్ తీసుకున్నటువంటి ఏకైక వ్యక్తి నెల్లూరులో ఎల్లంపల్లి శ్రీనివాసులు గారు. ఇతను మేమందరం కూడా పిగ్మీ హీరో అంటుంటాం నెల్లూరు డిస్టిక్ సంబంధించి. ఎందుకంటే ఇతను కనీసం ఒక 150 నుంచి 200 పిగ్మీ అకౌంట్లు, అంటే డైలీ కలెక్షన్స్ అకౌంట్స్ చేస్తుంటాడు. ప్లస్ దాంతో పాటు ఆర్డి అకౌంట్స్ కూడా, ఆర్డి అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేస్తుంటాడు. చాలా సంతోషం ఎల్లంపల్లి గారు, మీరు ఈ గ్రూప్ లోకి రావడం జరిగింది. ఎవరి ద్వారా వచ్చారో తెలియదు కానీ వెరీ గుడ్ అండి. సార్ గ్రూప్ లో మెసేజ్ వచ్చింది జూమ్ అని, జస్ట్ లింక్ టచ్ చేశాను, జాయిన్ అయిపోయాను. ఫస్ట్ నుంచి ఉన్నాను సార్. వెరీ గుడ్ అండి, కంగ్రాట్స్. అది గ్రూప్ లో ఎక్కడ గ్రూప్ లో ఉన్నాను నేను కూడా. గ్రూప్ లో వచ్చేలాగే శ్రీనివాసులు గారు సార్, వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు. మీరు ఆల్రెడీ సంస్థలో 3 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నారు. మీరు ఇచ్చే సలహాలు సూచనలు మా వాళ్ళకి. ఓకే సార్ థ్యాంక్ యూ. సో ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. నా పేరు శ్రీనివాసులు ఎల్లంపల్లి అండి. యాక్చువల్ గా నేను నెల్లూరు బ్రాంచ్ లో వర్క్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక స్కూల్ వ్యాన్ డ్రైవర్ గా వర్క్ చేస్తున్నాను. సో దాంట్లో జస్ట్ ఒక 20,000 మాత్రమే ఎవ్రీ మంత్ ఇన్కమ్ నాది. అది ఫిక్స్డ్ ఇన్కమ్ అన్నమాట. సో అంతకు మించి డెవలప్మెంట్స్ అనేవి లేవు. దగ్గర 3-4 సంవత్సరాల నుంచి చేస్తున్నా. దాంట్లో నుంచి 20,000 అబోవ్ ఇన్కమ్ అయితే డ్రా చేసేరగము. సో నేను దాన్ని చేసుకుంటూ పార్ట్ టైం గా దీన్ని చేస్తున్నాను సార్. సో దీన్ని చేస్తూ వస్తాను. దీంట్లో జస్ట్ 1 year లోనే ఒక 20,000 రూపీస్ ఇన్కమ్ లోకి వెళ్ళాను. సో డెవలప్మెంట్ చూసిన తర్వాత కంప్లీట్ గా స్కూల్ వ్యాన్ అనేది ఆఫ్ చేసేసి ఫుల్ టైమ్ గా దీంట్లో దిగేశాను. సో ఈ రోజు మినిమం 40,000 to 50,000 నెల్లూరు బ్రాంచ్ లో ఫస్ట్ ఓఆర్సీ నాదే సార్. హైయెస్ట్ ఓఆర్సీ నాదేను. యాక్చువల్ గా ఇప్పుడు మహేశ్వర్ గారు సార్ ఏదైతే చెప్పారో అక్షరాల పిన్ టు పిన్ అక్షరాల వాస్తవాలేనండి. అన్ని ఒక్కటి కూడా అవాస్తవం అనేది లేదు. సో సొసైటీ ఏదైతే ఫెసిలిటీస్ కల్పిస్తుందో ప్రతి ఒక్క ఫెసిలిటీ నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. సో టూర్స్ అయితేనేమి, లోన్స్ అయితేనేమి, పర్సనల్ లోన్స్ అయితేనేమి, నెల్లూరు బ్రాంచ్ లో ఫస్ట్ ప్లేస్ నాదండి యాక్చువల్ గా. అన్నిట్లో ఫెసిలిటీస్ లో అన్నిట్లో. సో పర్సనల్ లోన్ 1 lakh పర్సనల్ లోన్ కూడా నేను తీసుకున్నాను సార్. అలా ప్రతి ఒక్క ఫెసిలిటీని ఎంజాయ్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు ఒక గోల్ పెట్టుకోండి. ఊరికే ఏదో చేసామన్నట్టు చేసేది కాకుండా మీ ఆత్మని మీరే పరీక్షించుకోండి. ఒక గోల్ పెట్టుకొని దానికోసం పనిచేయండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది సార్. ICCSL లో పనిచేయడం అనేది ఒక మంచి అవకాశం. ఆ అవకాశాన్ని మిస్ అయ్యారంటే ఇంకెక్కడ మనం పని చేయాల్సిన అవసరం లేదు. పని చేయలేం కూడా. ICCSL లో పని చేయలేని వాడు ఎక్కడ పని చేయలేడు. ఇంకా వేస్ట్ నాకు తెలిసినంతట్లో. సో ఇంక ఇలాంటి సొసైటీ, ఇలాంటి సంస్థ అనేది మనకి దొరకదు, రాలేదు కూడా. అంతే, వచ్చిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము. సో లక్షల్లో ఇన్కమ్ సంపాదించుకుంటాం. మన ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటే ప్రతి ఒక్క బెనిఫిట్ ఎంజాయ్ చేయండి. సో పై సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫాలో అవ్వండి. వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ తీసుకోండి.
ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 1 lakh అండ్ అబో. సో నేను చెప్పే సలహా ఏంటంటే, సో మనకున్న 12 క్యాడర్స్, మినిమం 12 క్యాడర్స్ లో ఒక ఎఫ్ఓ అంటే ఫస్ట్ ర్యాంక్ సార్. ఫస్ట్ ర్యాంక్ అంటే ఎఫ్ఓగా పనిచేసే వ్యక్తి మినిమం 10,000 రూపాయలు పైబడి సంపాదించుకోగలగాలి. దానికి ఎలాగనేది సీనియర్స్ దగ్గర గైడ్లైన్స్ తీసుకోండి. ఒక డిఓ ఉన్నారంటే సెకండ్ ర్యాంక్, డిఓ ర్యాంక్ అంటే 20,000 అబో ఇన్కమ్ అతను డ్రా చేయగలగాలి. అంటే ఒక్కొక్క ర్యాంక్ కి జీరోస్ యాడ్ చేసుకోండి. అదే నేను చెప్పేది. అలాగా మన సీనియర్స్ ని వాళ్ళ గైడ్లైన్స్ తీసుకొని హ్యాపీగా వాళ్ళ గైడ్లైన్స్ ద్వారా ఫాలో అయ్యి ప్రతి ఒక్కరు మంచి ఇన్కమ్ తీసుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నరసింహారెడ్డి గారికి, అలాగే మా వెల్ విషర్ మై గాడ్ మహేశ్వర్ గారికి అందరికి థ్యాంక్స్ చెప్తూ క్లోజ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు. చాలా మోటివేషన్ మా వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఒక వ్యాను డ్రైవర్ గా వర్క్ చేసేటువంటి మీరు సో ఈ రోజు అది పార్ట్ టైం గా దీని ఐసీసీఎస్ఎల్ లోకి పార్ట్ టైం గా ఎంటర్ అయ్యి ఫుల్ టైం గా దీంట్లోకి వచ్చి నిజంగా దాంట్లో ఉంటే అదే 20,000. జనరల్ గా ఏంటంటే వ్యాన్ డ్రైవర్లకి వీళ్ళకి శాలరీస్ ఏం పెంచరు కదా సార్. పెంచితే మహా అయితే ఒక 500 పెంచుతారేమో, 1000 పెంచుతారేమో. చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. యా, థ్యాంక్ యూ సార్. కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే ఎల్లంపల్లి శ్రీనివాస్ గారి తరఫున ఒక 2 బ్రాంచెస్ నాయుడుపేట, తడలో కూడా రాబోతున్నాయండి. అతని టీం అక్కడ కూడా బాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అక్కడ నాయుడుపేట, తడలో కూడా 2 బ్రాంచ్లు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారి తరఫున వస్తున్నాయి. అతనికి ఒకసారి ఆల్ ది బెస్ట్ చేద్దాం, కంగ్రాట్ చెప్దాం. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఒక బస్ కొనండి సార్, ఒక స్కూల్ బస్ కొని అదే స్కూల్లో పెట్టండి. బస్ ఎందుకు సార్, మనకి ఐసీసీఎస్ఎల్లోనే మనం ప్లాన్ చేద్దాం సార్. అలా అన్నట్లా మీరు ఎక్కడైతే వదిలేశారో అక్కడే మీరు ఒక బస్సు పెట్టి ఒక డ్రైవర్ ని పెట్టారనుకోండి, మీరు సక్సెస్ అయినట్టేగా. అంతే సార్. మీరు డ్రైవర్ నుంచి మనకి సార్ ఒకటి మనకి అంత రిస్క్ అవసరం లేదు సార్. అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఐసీసీఎస్ఎల్ ఉండగా మనం అంత రిస్క్ ప్యాటర్న్ చేయాల్సిన అవసరమే లేదు. హ్యాపీగా కూల్ గా ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్ గా 20,000 ఇన్కమ్ వచ్చేటప్పుడు ఫ్యామిలీలో మా మిస్సెస్ ఓకే డన్ 20,000 తీస్తున్నాడు అంటే అది ఫిక్స్డ్ టైమ్. ఉదయం మార్నింగ్ 7కి వెళ్ళామా 9కి వచ్చేస్తామా, ఈవినింగ్ 4కి వెళ్ళామా 6కి వచ్చేస్తామా, మిగతా టైం అంతా ఫ్రీ టైం. సో 20,000 అనేది రిజర్వ్, అది ఇంకా తగ్గదు అది. సో 20,000 వస్తుంది. దాన్ని బ్రేక్ చేసినప్పుడు మా మిస్సెస్ అడిగారు, నువ్వు 20,000 రూపాయలు ఇన్కమ్ వదిలేస్తున్నావు, ఎందువల్ల వదిలేస్తున్నావు, ఎలాగ ఏంటి అసలు లైఫ్ ఏంటి అనేది తెలియదు అమ్మాయి. ఈ రోజు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. సార్ శ్రీనివాస్ గారు, నిన్న కువైట్ వాళ్ళతో మేము మీటింగ్ పెట్టాము. నాట్ ఓన్లీ కువైట్, దుబాయ్ వాళ్ళతో, కువైట్ వాళ్ళతో, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఒక ఖతార్ కంట్రీతో, ఒక 5 కంట్రీస్ వాళ్ళతో మీటింగ్ పెట్టాము. మన టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ 2 years లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఒక్క పర్సన్ అయినా సరే ఇండియా తీసుకొచ్చేసేయాలి. అంటే అక్కడ ఉన్న సంపాదనకి డబల్ సంపాదన ఇక్కడ చూపించి అతన్ని ఆదర్శవంతంగా చేయాలని ఒక లక్ష్యంతో మహేష్ గారు నేను ముందుకెళ్తున్నాం సార్. ఖచ్చితంగా సార్. నా సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది సార్. నేను కూడా 100% సపోర్ట్ చేస్తాను సార్. కువైట్ నుంచి, సౌదీ నుంచి అండ్ సౌదీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సౌదీ అరేబియన్ కంట్రీస్ నుంచి మనకి అతి త్వరలో ఒక 50 కోట్ల బిజినెస్ రాబోతుంది. ఎవ్రీ మంత్ ఒక 50 కోట్ల రూపాయల బిజినెస్. ఎస్టర్డే మేము జూమ్ కండక్ట్ చేసినప్పుడు సో మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేద్దరు. ఓకేనా? ఒకసారి నెక్స్ట్ కువైట్ జూమ్ లో మీకు ఇస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎల్లంపల్లి గారు. రఫీ గారు, షేక్ రఫీ గారు సార్, 10 గంటల వరకు మీటింగ్ ఉంటది. మీకు డౌట్స్ ఏమీ లేవనుకుంటే వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, డౌట్స్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. రఫీ గారు నమస్తే సార్. నమస్తే. ఎక్కడి నుంచి? హలో సార్, కావలి, నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి నుంచి సార్. ఎవరు అవకాశం ఇచ్చారు మీకు? మీటింగ్ లింక్ ఎవరు పంపించారు? జీకే లుక్స్ సార్. జీకే లుక్స్ గారా? ఓకే, ఫైన్. ఎక్కడ ఉంటారు మీరు కావల్లో రఫీ గారు? జనతాపేట సార్. జనతాపేట సౌత్ నార్త్ సార్. నార్త్ ఎట్ సైడ్? నార్త్ జేబీ డిగ్రీ కాలేజ్ దగ్గర సార్. ఓహో, అటు సైడ్ అక్కడ. ఓకే. కావల్లో మనకు బ్రాంచ్ ఉందండి. నేను కావల్లోనే ఉండేది. మీరు ఒకసారి మండే వచ్చి అప్రోచ్ కండి. ఓకే సార్. ఏం చేస్తుంటారు మీరు? సార్ నేనైతే ఫస్ట్ జెరాక్స్ షాప్ ఉంది, ఏదో చిన్న కాంట్రాక్ట్ జాబ్ వస్తే అది చేస్తున్నాను సార్, హెల్త్ డిపార్ట్మెంట్ లో. ఓకే, వెరీ గుడ్. మన ఏరియా హాస్పిటల్లో పైన ఉంటాను సార్. ఓకే రండి మీరు. మనం మండే రోజు ప్రొద్దుటూరు నుంచి అండ్
చెన్నై నుంచి కొత్త టీమ్స్ వస్తున్నారు అండ్ బళ్ళారి నుంచి కూడా మండే వస్తున్నారు. వాళ్ళతో పాటే మీకు కూడా నేను ట్రైనింగ్ సెషన్ ఇస్తాను, మీరు జాయిన్ కండి వచ్చి. ఓకేనండి రఫీ గారు. సార్ మండే రోజు మాకు మీటింగ్ ఉంది సార్, అవుద్దో లేదో అని. పర్వాలేదు. నెక్స్ట్ టైం ఏ టైం నుంచి ఉంటారు సార్? రఫీ గారు ఒక నిమిషం. జీకే లుక్స్ మహేష్ గారు నెంబర్ ఇస్తారు. మహేష్ గారికి ఫోన్ చేసి లంచ్ టైంలో మహేష్ గారి దగ్గరికి వెళ్ళండి, ఇద్దరు కలిసి లంచ్కి వెళ్ళండి. సార్ ఎక్కువ టైం మనతో ఉంటారు. స్వామి కార్యం స్వకార్యం రెండు పూర్తవుతాయి. మహేష్ గారితో లంచ్ అనేది చాలా బాగుంటది. బేసిక్ గా సబ్జెక్ట్ వెళ్ళిపోతా ఉంటది, రెండు పనులు అవుతాయి. థ్యాంక్ యూ రఫీ గారు. రఫీ గారు జీకేకి మెసేజ్ పెట్టండి, మహేష్ గారు నెంబర్ ఇస్తారు. థ్యాంక్ యూ. ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు మీ వాయిస్ వినిపించట్లేదండి. హలో ప్రభాకర్ గారు, మీకు అన్మ్యూట్ ఇచ్చాను నేను. మీది అన్మ్యూట్ అయింది కానీ మీ వాయిస్ రావట్లా. హలో, ఇప్పుడు వినపడుతుంది. ఎక్కడి నుంచి మీకు ఎవరు అవకాశం ఇచ్చారు? ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు. హలో, వినపడుతుందండి ప్రభాకర్ గారు, ప్లీజ్ ప్రొసీడ్. అండి ప్రభాకర్ గారు. నో నీడ్ టు హెసిటేట్ అండి, మీరు అడగచ్చు, మీ డౌట్స్ అన్ని కూడా అడగచ్చు. ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ ద కాన్ఫిడెన్స్. ఫస్ట్ మీకు మొదట నమ్మకం కలగాలి, మీకు సబ్జెక్ట్ తెలియాలి. ఓకే సార్, వాయిస్ వినిపించట్లేదు ఇప్పటిదాకా. లేడీస్ కూడా చాలా మంది ఉన్నారు. లేడీస్ కి ఎవరికి డౌట్స్ లేవా? మహిళలు, మహారాణులు. సో నేనే ఒక పేరు పిలవమంటారా? వద్దులే, ఆ పేరులో ఎవరు అటెండ్ అయ్యారో తెలియదు. లేడీస్ కి ఎవరికన్నా సరే ఎవరికైనా డౌట్స్ అన్నా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. లేదంటే నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఎవరన్నా ఒకళ్ళు మాట్లాడుతుంటే మిగిలిన వాళ్ళందరూ సైలెంట్ అవ్వండి. ఇప్పుడు అందరికీ అన్మ్యూట్ వస్తుంది. జీకే ఒకసారి మళ్ళీ వెబ్సైట్ లింక్ అనేది పెట్టు కింద వాళ్ళకి. సో సంస్థ భారతదేశ ప్రభుత్వంలో అనుమతి పొందింది కదా, దాని యొక్క లింక్ ఇక్కడ పెట్టాను నేను. సో అది మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, భారతదేశ ప్రభుత్వ అండర్లో. ఇప్పుడు ఈ లింక్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైట్ లోకి వెళ్ళి అక్కడి నుంచి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, అక్కడి నుంచి మన సంస్థ సైట్ లోకి వెళ్తుంది, మన సంస్థ దాంట్లోకి వెళ్తుంది. థ్యాంక్ యూ అండి. సో లేడీస్ కి ఎవరికి డౌట్స్ లేవా? మెయిన్ ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు కొన్ని డౌట్లు వచ్చినాయి కదా, వేరే వేరే సంస్థ పేర్లు చెప్తున్నారు కదా, దీంట్లో సెర్చ్ చేయమనండి. ముందు సెర్చ్ చేస్తే ఆ పేర్లు కూడా కనబడవు. నేను అన్ని ట్రై చేశాను కాబట్టి చెక్ చేయమంటాను అనమాట. చెక్ చేయండి ఒకసారి. జీకే లుక్స్ ఏం చెప్పాడంటే, ఈ కోఆపరేటివ్ సొసైటీ అన్న విన్న ప్రతి పేరు కూడా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ కాదండి. సో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ లిస్టు ఈ వెబ్సైట్ లో ఉంటది, ఇప్పుడు నేను పెట్టిన దాంట్లో. సో 1-2 సార్లు చూడండి, మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే. మిమ్మల్ని ఎవరు మనము ఏదైతే మన నరసింహారెడ్డి గారు లింక్ ప్రొవైడ్ చేశారో దాని మీద లింక్ క్లిక్ చేయగానే, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే దీన్ని రీడైరెక్ట్ అంటారండి. ఇది రీడైరెక్ట్ అయ్యి డైరెక్ట్ గా నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ వెబ్సైట్ లోకి వెళ్ళిపోతుంది. అంటే మీకు చెప్పిన దానికి కొంచెం క్లారిటీ ఇస్తున్నాను. ఏంటంటే దీన్ని రీడైరెక్ట్ అంటారనమాట. ఎప్పుడైతే మన లింక్ మీద క్లిక్ చేసామో ఇది రీడైరెక్ట్ అయ్యి డైరెక్ట్ నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ లోకి వెళ్ళిపోయి మన రిజిస్ట్రేషన్ డైరెక్ట్ గా చూపెడుతుందండి. యూ కెన్ చెక్ ఇట్. సారీ, చెప్పండి. చంద్రశేఖర్ రెడ్డి అన్న. కొల్లు. ఇంకా ఎవరికి డౌట్స్ లేవా? ఫ్రమ్ ప్రకాశం సయ్యద్ బాను సార్ మాట్లాడండి. సయ్యద్ బాను గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సయ్యద్ భాను గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి. రావట్లేదా అన్మ్యూట్? ఓకే, నెక్స్ట్ 5 minutes.
దామోదర్ గారు, పగిడి దామోదర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఏం డౌట్స్ లేవా? సార్ విన్నాను సార్ ఇప్పటిదాకా మీటింగ్. ఆ డౌట్స్ ఏం లేవు సార్, మీటింగ్ అయితే విన్నాను. సో ఐమ్ వెరీ క్లియర్. ఓకే, గుడ్. స్టార్ట్ చేస్తాం సార్, బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దాం. యా ప్లీజ్. సార్ ఇంకోటి ఏంటంటే ఎవరికైతే ఐడి కార్డులు కావాలో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ ఫిల్ చేసి కావలి బ్రాంచ్ కి పంపించండి. లేకపోతే నియరెస్ట్ మీ దగ్గర ఉన్న బ్రాంచ్ దగ్గర ఇచ్చిన మీకు ఐడి కార్డులు అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఐడి కార్డ్ అనేది మీరు బిజినెస్ ప్రమోషన్ కి వెళ్ళినప్పుడు మీకు చాలా ఉపయోగపడుతుందండి మార్కెట్ లో. సో మీ ఐడెంటిఫికేషన్ ఏందనేది తెలుస్తుంది, ఒక వాల్యుబుల్ గా ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఐడి కార్డ్ అప్లికేషన్ ఫిల్ చేసి నియరెస్ట్ బ్రాంచ్ కన్నా పంపించండి, లేకపోతే నాకైనా పంపించండి. సార్ ఒక్క నిమిషం. ఫ్రమ్ ప్రకాష్ సై. యా అన్నా మాట్లాడండి. అయిపోయింది. యా యా ఏం లేదన్నా, లాస్ట్ పర్సన్ వరకు కూడా మనం టైం ఇద్దాము. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు, క్వశ్చన్స్ అడిగే వాళ్ళు అడుగుతారు. డెఫినెట్లీ దోస్ హు ఆర్ కమిటెడ్ పీపుల్ ఆల్వేస్ వెయిట్ చేస్తారు. టైం అనేది వాళ్ళు ఇస్తారు. లెర్నింగ్ కి చాలా అంటే ఓపికతోటి వాళ్ళు లెర్నింగ్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. డెఫినెట్లీ. కృష్ణప్రసాద్ గారు. కృష్ణప్రసాద్ గారు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఆర్డీ ఇప్పుడు ఎవ్రీ మంత్ కడదాం కదా సార్, మధ్యలో మన బ్రేక్ వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయండి? ఏంటంటే మనకి ఆర్డీస్ అంటే సార్ మీరు చెప్పింది ఒకవేళ మధ్యలో బ్రేక్ అయితే ఏంటనే కదా అడిగింది మీరు? అవును సార్, మళ్ళీ కడతాం సార్. అంటే మధ్యలో బ్రేక్ అయితే అవుట్ ఏంటంటే అర్థం కాలేదు. ఇప్పుడు ఒక నెల 2 నెలల బ్రేక్ వచ్చింది సార్, మళ్ళీ కంటిన్యూ అవుతే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? అట్లంటారా? ఒకటి సార్ ఏంటంటే మనకి ఇప్పుడు సపోజ్ ఈరోజు డేట్ 16th అనుకుందాం, May 16th. సో ఈ రోజు మనం ఆర్డీ పే చేసాము. నెక్స్ట్ మంత్ ఎప్పుడు పే చేయాలి? సేమ్ ఇదే డేట్ లో పే చేయాలి. అంటే June 16th పే చేయాలి అనుకుందాం. వాట్ ఎవర్ డేట్ 16th or 17th ఏదైనా అనుకోండి. ఒక డేట్ ఫిక్స్ చేస్తే మనం పే చేస్తే నెక్స్ట్ మంత్ అదే డేట్ లో మనం పే చేయాలి కదా. అయితే ఆ డేట్ నుంచి ఒక 14 days 2 weeks మనకి గ్రేస్ పీరియడ్ ఉంటుందండి. అంటే May 1న పే చేయాల్సిన అతను June 1వ తారీఖు పే చేయాలి కదా రెన్యువల్. అంటే ఇంకొక 14 days అంటే 2 weeks అతని గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ గ్రేస్ పీరియడ్ లో పే చేస్తే ఎలాంటి పెనాల్టీ కానీ ఇంకా ఎలాంటి ఛార్జెస్ కానీ ఉండవండి. ఒకవేళ ఆ డేట్ తర్వాత కానీ అతను పే చేస్తే అతనికి 5 to 10 rupees 20 rupees అట్లా బేస్డ్ ఆన్ ద ఆర్డీ అతనికి చిన్న పెనాల్టీ అనేది ఉంటుందండి. మనకు లోను కావాలి కాబట్టి లోన్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ రెగ్యులర్ గా ఆర్డీ అమౌంట్ పే చేసుకుంటుంటే రెన్యువల్స్ కూడా పే చేసుకుంటుంటే మనం లోన్ తీసుకునేటప్పుడు ఈ ట్రాక్ చెక్ చేస్తాం. ఇక్కడ కానీ రెగ్యులర్ గా పే చేస్తున్నాను అనుకోండి నేను రెన్యువల్స్, ఓకే లోన్ తీసుకున్నాక ఇతను పే చేయడానికి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. లేదా ఇతను ఆర్డీఏ పే చేసుకోలేకపోతున్నాడు, రేపు లోన్ తీసుకుంటే కట్టడన్న ఆలోచన వస్తుంది అన్నమాట. సో కాబట్టి రెగ్యులర్ గా పే చేసుకుంటే మనం లోన్ తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది, ఎటువంటి డౌట్ లేకుండా లోన్ ఆఫీసర్. ఓకే సార్. ఓకే. ఇప్పుడు ఆర్డీ మనం ఇప్పుడు ఓకే సార్, అంటే మంత్లీ కాకుండా ఇప్పుడు ఇయర్లీ వైజ్ కూడా కట్టుకోవచ్చండి? ఇది కట్టుకోవచ్చండి. దేర్ ఇస్ ఆప్షన్ అండి. యూ కెన్ పే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ యాన్యువల్లీ. సంవత్సరానికి ఒకసారి, క్వార్టర్లీ ప్రతి 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి కూడా పే చేసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. ఇంకోటి ఏంటంటే కొద్దిమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ప్రైవేట్ ఎంప్లాయీస్, ఇలాంటి వ్యక్తులు కూడా మన దగ్గర నాచ్ అనే ఫెసిలిటీ ఉంటుందండి. సో దీని మీద సిగ్నేచర్ చేసి మనకు పంపిస్తే నాచ్ అప్లికేషన్ మీద అది బ్యాంక్ పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఎవ్రీ మంత్ రెగ్యులర్ గా ఆ డేట్ న కట్ అయిపోతుంటుంది అకౌంట్ లో నుంచి అమౌంట్. విధంగా నాచ్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి. ఓకే ఓకే సార్. ఖతార్ నుంచి చక్రధర్ గారు. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. యా వెరీ గుడ్ ఈవినింగ్ నరసింహారెడ్డి సార్ అండ్ మహేష్ సార్. చాలా రోజుల నుంచి నేను అటెండ్ అవుతూనే ఉన్నా, కానీ ఈ కంట్రీలో నుంచి నేను ఎట్లా ప్రొసీడ్ అవ్వాలనేది కొంచెం డౌట్గా ఉండే.
ఇంతకు ముందు మీరు చెప్పారు 2 days బ్యాక్ మీటింగ్ పెట్టినాము అని గల్ఫ్ కంట్రీస్ నుంచి. సో నేను అటెండ్ ఎస్ అవ్వలేకపోయినా. ఈ రోజు నేను నరసింహారెడ్డి సార్ తోటి మాట్లాడాలనుకుంటున్నా ప్రైవేట్ మీటింగ్ ఓకే అయిపోయిన తర్వాత. డెఫినెట్లీ అకౌంట్ ప్రొసీడ్ చేద్దాం అనుకుంటున్నా సార్ ఈ రోజు. ఓకే అండి. మీకు ఎలా ఏంటనేది నరసింహారెడ్డి గారు గైడ్ చేస్తారు. అంటే ఎస్ ఎస్ మీరు అవుట్ ఆఫ్ ద కంట్రీ ఉంటున్నారు కాబట్టి, అవుట్ ఆఫ్ ద ఇండియా ఉంటున్నారు కాబట్టి ఎలా అనేది మీకు గైడ్ చేస్తారు. సో ప్రొసీడ్ కండి అండ్ ఆల్ ది బెస్ట్. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. మీరు ఎదుగుతూ కొన్ని వేల మందిని ఎదిగే విధంగా మీరు చేయొచ్చు ఈ సిస్టమ్ లో. అది అంత క్యాపబిలిటీ ఉంది ఈ సిస్టమ్ లో. సో మీరు ఎస్ సార్, మీ నాకు అర్థమైంది ఇక్కడ సార్. నేను ఇప్పుడు ఎస్ 1.5 month నుండి నేను కంప్లీట్ గా అటెండ్ అవుతూనే ఉన్నా. కానీ ప్రాసెస్ అనేది సార్ తోటి మాట్లాడదామంటే నాకు కొంచెం వర్క్ బిజీ ఉండట్లా, నేను కాల్ అదే చేయలేకపోయినా ఈ రోజు కంప్లీట్ చేసేస్తాం సార్. ఎస్టర్డే మేము చాలా మందితో మాట్లాడామండి. చాలా మందితో అవును సార్, మాట్లాడడం నేను జరిగింది. అటెండ్ అవ్వలేకపోయినా. మెసేజ్ చూసిన సార్, గ్రూప్ లో చూసినా కానీ. బిఫోర్ దే ఎంటర్ మీరు వచ్చేసి ఫీల్డ్ వర్క్ చేసుకోండి. ఎందుకంటే కాంపిటీషన్ ఉండాలి. బట్ ఏంటంటే హై కాంపిటీషన్ అయితే ఏంటంటే మీకు వచ్చే ఇన్కమ్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం స్పీడ్ గా వర్క్ చేసుకోండి. ఓకేనా? ఎంటర్ సార్ అయింది ఇప్పుడు కాబట్టి నాకు ఇక్కడ వచ్చేసి 80,000 దాకా వస్తుంది సార్ మంత్లీ. సూపర్ సూపర్ అండి, వెరీ గుడ్. కానీ ఇంటి దగ్గర మీరు వచ్చిన తర్వాత దానికి కనీసం 10 మన రెట్లు వాళ్ళతో కలిసి, సంపాదించండి దీంట్లో. మన ఫ్యామిలీతో కలిసి, అందరితో కలిసి ఒక 50,000 అయినా తీసుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది సార్ కదా. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అనుకుంటున్నా చక్రధర్ అన్న, ఇక మీ అందరి సహకారం వల్ల అది నెరవేరింది అనుకోండి. ఇంకేముంది ఖచ్చితంగా సార్, అండి. ఇంకోటి అంత ఏంటంటే అంతకంటే పెద్ద ఆనందం ఇంకేం లేదు సార్. సార్ ఇప్పుడు మేము ఎస్ మీకు సపోర్టివ్ గా ఉంటామండి. ప్రతి జూమ్ క్లాస్ పెడతాము, ఇబ్బంది ఏం లేదు. అవసరమైతే మీకు ఖతార్కి వచ్చానే మీటింగ్ పెడతారండి, నో డౌట్. దాంట్లో రాసుకోండి. ఈ ఏనా మీటింగ్ లో నేను నరసింహారెడ్డి ఆల్రెడీ గారు జూమ్ ఏం మీటింగ్ లో తీసుకొచ్చి అటెండ్ కూడా పెడతాం. చేయించాను ఒకరిద్దరిని. వాళ్ళు కూడా ఫాలో అప్ అవుతున్నారు. కాకపోతే ఇక నాది ఫస్ట్ అయిన తర్వాత వాళ్ళకి చేపిద్దామని ఆగుతున్నా సార్. ఓకేనండి, అలాగే మీరు ఫస్ట్ ప్రొసీడ్ కండి, ఓకే సార్, తర్వాత థ్యాంక్ యూ. వాళ్ళని కూడా ఎంటర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. మీరు ఎన్ని సంవత్సరాలు అయింది ఖతార్ వెళ్ళి? 3.5 years అవుతుంది. ఇప్పుడు 4 years దగ్గరికి వస్తుంది సార్. ఇంకొక 4 years. 6 months అయితే. మీరు అక్కడి నుంచి మాతో రావడానికి, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి జస్ట్ ఒక వన్ ఇయర్ మీ పని అక్కడ మీరు చేసుకుంటూ అసలు ఖాళీ టైం ఎక్కడా కూడా వేస్ట్ చేయకుండా మా కోసం కేటాయించండి. అది మీ ఫ్యామిలీకి ఉపయోగపడింది. అట్లా చేస్తాం. ఇక్కడ ఉండి వర్క్ చేయొచ్చా సార్ అట్లా? ఎస్ వీలవుతుందా ఎస్ ఫిజికల్? మనం చేయొచ్చండి, నో మాట్లాడతాం. ఇష్యూ, చేయొచ్చు. ఓకే సార్, ఓకే సార్, నేను కాల్ చేస్తా సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. యా, సో ఆల్మోస్ట్ 2 hours, నాట్ ఆల్మోస్ట్ 2 hours, ఇట్స్ 2 hours డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నెక్స్ట్ మీటింగ్ మళ్ళీ ఎవ్రీ వీక్ ఒకసారి మనం మీటింగ్ పెట్టుకుందాము. సో కొత్త వాళ్ళని ఆహ్వానించండి. సో ఎవరైతే ఇప్పుడు 65 members మిగిలారు సార్, మిగిలిన వాళ్ళందరూ కూడా నెట్ అయిపోయి వెళ్ళిపోయారు సార్. అదైతే గ్యారంటీ, నాకు తెలుసు మా వాళ్ళ గురించి. ఎందుకంటే వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులే నా మీటింగ్ లో పాల్గొంటారు. ఊహల్లో నేను గ్రూప్స్ లో పెట్టేటప్పుడు కూడా చెప్తా, ఎవరైతే ఊహల్లో ఉంటారో, ఎవరైతే కోట్లు కావాలంటారో అలాంటి వాళ్ళు రావద్దనే చెప్తా. ఎందుకంటే డే 1 ఎవరికి రావు సార్. సార్ సుబ్బారెడ్డి గారు ఏంటంటే చాలా మంది మీటింగ్స్ మా ఏరియాలో కండక్ట్ చేయండి అని చెప్పని అడుగుతున్నారు. మీకు కూడా తెలిసిన విషయమే. బోధన్ కానివ్వండి, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, ఈ విధంగా మనల్ని హైదరాబాద్ ఈ విధంగా అడుగుతున్నారు. మనమైతే అతి త్వరలో హైదరాబాద్ అండ్ విజయవాడ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. అతి పెద్ద భారీ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. మ్యూట్ లో పెట్టేసేయండి. అండ్ దీంతో పాటు ఎవరైతే మనకు ప్రయారిటీ పరంగా మీటింగ్ పెట్టమని అడుగుతున్నారో, హెల్ప్ చేయమని అడుగుతున్నారో, వాళ్ళకి మనం మీటింగ్ టైం, డేట్ కూడా ఇద్దామండి. ఒక ప్రీ ప్లాన్డ్ గా వెళ్దాం. మీరు ఆ టైం తీసుకోండి సార్. మీకు కాల్ చేసి అడుగుతున్నారు కదా, కొంచెం టైం అంతా మన ఫ్రీ టైం కూడా చూసుకుని మనం వెళ్దాం, మీటింగ్ కండక్ట్ చేద్దాం. అండ్ శాస్త్రి గారు, గురువు గారు కూడా అడుగున్నారు కదా హైదరాబాద్ వాళ్ళ ఏరియాలో ఒకటి పెట్టమని. సో ఇట్లా అన్ని ప్రయారిటీ ప్రకారం వెళ్దామండి. తప్పకుండా సార్, పెట్టండి సార్, నేను ఎంకరేజ్డ్ గా ఉన్నాను. పెట్టండి సార్. ఓకే ఓకే. యా, నాకు తెలిసి అందరికీ క్వశ్చన్స్ అన్ని క్లారిఫై అయినట్టున్నాయి. ఆల్మోస్ట్ 2 hours అయిపోయిందండి. థ్యాంక్ యూ. మిగిలిన ఉన్న డేటాతో ఏదో ఒకటి టైం పాస్ వీడియోస్ చూడండి. జస్ట్ సరదాగా, సింపుల్ అండి. సో 10,000 మంది టీంలో భాగస్వామ్యులు అవ్వండి. ఖచ్చితంగా మనం నరసింహారెడ్డి సార్, సార్ శాస్త్రి గారు, మీరు ఇది లెఫ్ట్ అయిపోగానే ఎమ్మటే
క్లోజ్ అయిపోగానే మీకు ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయము మీ గ్రూప్ లో వస్తుంది చూడండి. మీకు వస్తుంది చూడండి. మా పాండరంగ శాస్త్రి గారు మీకు పంపిస్తారు. ఆ తర్వాత మళ్ళీ మీరే నాకు ఫోన్ చేస్తారు. తప్పకుండా శాస్త్రి గారు. థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్ ఆల్. సో బెటర్ ఫ్యూచర్ కోసం ట్రావెల్ చేయండి. ఎవరు ఊహల్లో ఉండద్దండి దయచేసి. ఊహలు చాలా అందంగా ఉంటాయి. రాత్రి అంతా పడుకొని మనం ఏదైనా కలచ్చు. పొద్దున్నే లేచి కళ్ళు తెరిచి చూసేటప్పటికి మళ్ళీ మన ప్రాబ్లమ్స్, మన కష్టాలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఒక్క సంవత్సరం మాతో ట్రావెల్ చేయండి. ఎందుకంటున్నానంటే ఈ ఒక్క సంవత్సరంలో ఎన్నో నేర్చుకుంటారు. సో వాస్తవంగా ఈ రోజు ఎల్ఐసి తెలియని వ్యక్తి ఉండడు. ప్రతి విలేజ్ లో మారుమూల తండా ప్రాంతాల్లో కూడా ఎల్ఐసి తెలిసింది. అదే విధంగా నెక్స్ట్ 5 years లో ఇండియన్ క్రెడిట్ కోఆపరేటివ్ సంస్థను కూడా రూట్ లెవెల్ వరకు, గ్రామీణ లెవెల్ వరకు తీసుకెళ్లే విధంగా మేము కష్టపడతాము. సో ప్రతి బ్రాంచ్ కూడా మన దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరి లైఫ్ కూడా టర్న్ అవుతుంది డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. గుడ్ డ్రీమ్స్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. జీకే గారు, మిమ్మల్ని ఎవరైతే రెడ్డి గారు, ఎవ్రీవన్, ఎల్లపల్లి శ్రీనివాసులు గారు, గుడ్ నైట్. ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో సార్ ఒక్క నిమిషం, ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళకి మెసేజ్ పెట్టండి. ఎవరైతే మీటింగ్ కి ఇన్వైట్ చేయబడ్డారో వాళ్ళని ఫాలో అప్ చేయండి అండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ ఆల్. అండ్ కడలి రాము గారు కూడా ఉన్నారు కదా, మన జూమ్ లో అటెండ్ అయినట్టున్నారు కదా. కడలి రాము గారు ఒకసారి చెక్ చేసి చెప్పండి. రాము గారు వెళ్ళిపోయారు ఇప్పుడు. అవునా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, డన్. మనము నరసింహారెడ్డి గారు ఈవెన్ ఖతార్ లో కూడా మీటింగ్ పెట్టాలి. సో అరబ్ కంట్రీస్ లో కూడా పెడదాం. ఒక సెన్సేషన్ క్రియేట్ చేద్దాం. తప్పకుండా. ఓకే, ఖచ్చితంగా మీకు తొందరలో సన్మానం ఉంది జీకే గారు. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.